సార్ ఇప్పుడు మీరు కలెక్టర్ లాగా కూడా చేస్తారు ఒంగోలులో కదా సార్. సో అక్కడ నుంచి మీరు సర్వీస్ ముగించుకొని వచ్చేస్తుంటే అక్కడ యాక్చువల్గా మీరు కలెక్టర్ లాగా ఉన్నప్పుడు కూడా జనాలు మీకు ఒక పేరుతో పిలిచేవాళ్ళంట, నీలా కలెక్టర్, నీలా కలెక్టర్. అంటే ఆ పేరు ఎట్లా వచ్చింది సార్ అసలు? నేనేంటంటే నా అదృష్టం కొద్దీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఊరికే మామూలు పని చేయటమే కాకుండా మౌలికమైన సమస్య ఏమిటి, అక్కడ అవకాశం ఏమిటి, సమస్య ఉన్న చోట అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమస్యను అవకాశం ఉపయోగించి నిజమైన దీర్ఘకాల పరిష్కారం సాధించడం, ఇన్నోవేట్ చేసి, అలా కాకుండా మొక్కుబడిగా ఫైళ్ళు రావటం అలా కాకుండా కొంచెం ప్రయత్నం చేసేవాడిని. దానిలో భాగంగా ఉదాహరణకి విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్గా ఉండగా మరి నిర్వాసితుల కుటుంబాలు చాలా ఉండే. ఇది భూమిని కోల్పోయిన వాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పాను. నేను స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్ని. ఈ నిర్వాసితులేమో మా పిల్లలంతా అనాథలు అయిపోయినారు, మాకున్న పొలాలు కూడా పోయినాయి, మా పిల్లలకు ఉపాధి కావాలి అని ఉద్యమాలు రోజు. ఫైరింగ్లు, లాఠీ చార్జీలు, ఉద్యమాలు, గొడవ. స్టీల్ ప్లాంట్ వాళ్ళేమో ఇది ఆధునిక స్టీల్ ప్లాంట్, పూర్వంలాగా బంట్రోతున్న వాళ్ళని చేర్చుకుని మేము భరించలేము, మేము ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పాను. ఇలా జరుగుతోంది, కొన్నేళ్లుగా జరుగుతోంది. అప్పుడు నేనేం చేశాను, మీకు పనికొచ్చేవాళ్ళు కావాలా, మీకు స్కిల్స్ కావాలా, నైపుణ్యం కావాలా, కాబట్టి ఎలాంటి నైపుణ్యం ఉంటే మీరు ఉపాధిలో తీసుకుంటారు, ఎంతమంది తీసుకుంటారు నాకు చెప్పండి అంటే బ్రహ్మాండం సార్ అని చెప్పి 8,000 మంది లిస్ట్ ఇచ్చారు. మాకు లేత్ మెషిన్ ఉంటే ఇది, తర్వాత మెషినిస్ట్ అయితే ఇది, మరొకటి అయితే ఇది, ఈ ట్రైనింగ్ కావాలి, ఇవన్నీ ITI ట్రైనింగ్ ఉన్నట్టయితే వీళ్ళకి పనికొచ్చే ట్రైనింగ్ అయితే మేము తీసుకోగలమని చెప్పాను. వెరీ గుడ్, నేను వాళ్ళని ఇస్తాను, ఇంకోళ్ళని మీరు తీసుకోపోకుండా మీరు వీళ్ళని తయారు చేసి పెడతాను, వీళ్ళు తయారు చేసి నైపుణ్యం ఉంటే వీళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు హామీ ఇచ్చారు. వీళ్ళందరికీ మనకు ఉపాధి కావాలా, ఊరికి అక్కడ కూర్చుని తేరగా కూర్చుంటే జీతం అట్టేస్తాడు, అక్కడ పని జరగాలి కదా, పని జరగాలంటే నీ చేతిలో నా చేతిలో నైపుణ్యం కావాలి కదా, విద్య కావాలి. సార్ మరి మాకు స్కూల్ చదివాం సార్, మేము కాలేదు, ఏం పర్లేదు నేను ఇప్పిస్తాను, మీకు ITIలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో దానిలో ITIలో మిమ్మల్ని చేర్పించే బాధ్యత నాది, ఆ ఖర్చు పెట్టే బాధ్యత నాది, మీరు నేర్చుకునే బాధ్యత మీది, బాగా నేర్చుకుంటే ఉద్యోగాలు గ్యారెంటీగా వస్తాయి అంటే అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు గవర్నమెంట్తో కూర్చుని నానా తంటాలు పడి 8,000 కొత్త సీట్లు ఒక్క సంవత్సరం క్రియేట్ చేయాలంటే ఆ రోజుల్లో వాళ్ళందరికీ స్టైపెండ్ ఇవన్నీ ఇవ్వాలి. అది ఆషామాషి కాదు, గవర్నమెంట్ ప్రైవేట్ అందరిని ఇన్వాల్వ్ చేసి, అది ఒక జిల్లాలో ఒక నగరంలో చేయాలి. 8,000 మందికి ఒక్క సంవత్సరంలో శిక్షణ ఇచ్చి 8,000 మందికి శాశ్వతంగా స్టీల్ ప్లాంట్లో ఉపాధి కల్పించగలిగారు. అట్లాగే మీరు చెప్పిన ప్రకాశం జిల్లాలో ఏమైందంటే మండు టెండల్లో నేను వెళ్ళాను. అక్కడ జూన్ 15వ తారీఖున దుర్భిక్షము, వర్షాభావం మామూలుగా ఉంటుంది, అక్కడంతా బాగా వెనకబడ్డ ప్రాంతం. ఒకరోజు నేను ఆ దారిని వెళుతుంటే రోడ్డు మీద ఒక ముసలాయన మండు టెండలో మధ్యాహ్నం 12 గంటకి ఎర్రగా కాలిపోతుంది ఎండ, నుంచుంటే వడదెబ్బొచ్చి చచ్చిపోయే పరిస్థితి అంటుంది. ఆ ఎండలో ఆయన బావిలో ఒంటి మీద చొక్కా కూడా లేదు, పంచి కట్టుకుని ఉన్నాడు. ఆయన బావిలో నీళ్లు తోడి మొక్కలకు పోస్తున్నాడు పొలంలో. నేను కారు ఆపి దగ్గరికి వెళ్ళాను. మీ పేరు ఏంటంటే వెంకటరెడ్డి స్వామి అన్నాడు. ఏం చేస్తున్నావు పెద్ద ఆయన అంటే, మొక్కలు వేసాను వర్షం పడుతుందేమోనని, వర్షం రావట్లేదు, ఎండిపోతున్నాయి, నేను చూడలేక తోడి పోస్తున్నాను, పొలంలో నీళ్లు తోడి మొక్కలకు పోస్తున్నాను అన్నాడు. అనుకున్నాను, ఈ జిల్లాలో ఉన్న ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలి. ఇది ఊరికే పరిపాలన చేసి ఆఫీస్లో కూర్చొని ఫైల్ చూస్తే ఉపయోగం ఏంటి అని ఇక్కడ ఎక్కడ అవకాశం ఉందో మొత్తం అన్వేషించాను. అదృష్టం కొద్ది అవకాశాలు ఉన్నాయి. మార్కాపురం డివిజన్లోనేమో పక్కనే శ్రీశైలం డ్యామ్ ఉంది కాబట్టి భూగర్భ జలం బాగా ఉన్నది. మనం కాస్త బోర్వెల్స్ కనుక వేసినట్టయితే రైతులకు సాయం చేస్తే కొన్ని వేల బోర్వెల్స్ వేయచ్చు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్పటికే ఉండటం చేత కాలువల చివరి భూములకేమో నీళ్లు అందవు, పైన అంతా వృధా అవుతుంది, కాలువలు ఎండిపోయి ఉంటాయి. కానీ డ్రైన్లన్నీ ఫుల్గా ఉన్నాయి, ఎందుకని పైన నీళ్లు వాడిన వాళ్ళు మన దేశంలో ఫ్లడ్ ఇరిగేషన్ అవసరం లేకపోయినా నీళ్లు పోయడం మనకు అలవాటు. పొలాల్లోకి అదే పని గడిపోవాలి, వరదలాగా వచ్చేయాలి. అదంతా ఏమవుతుంది, మళ్ళీ రాళ్ళ రప్పల నుంచి మళ్ళీ చిన్న వాగుల్లో వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాం. వాగులన్నీ ఫుల్గా ఉండే, కాలువలన్నీ ఖాళీగా ఉండే, ఏం చేయాలా? అందుకని అయితే ఈ వాగులకు అడ్డు కట్టేసి నీళ్లు మళ్లించడం, లేకపోతే వాగులకి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు చేసి నీళ్లు కొద్దిగా, అంత లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 100 అడుగులు ఎక్కల, 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు చాలు లిఫ్ట్ చేయటం. ఇట్లా రకరకాల ఎక్కడ ఏది వీలుంటే అక్కడ నీళ్లు ఉంటే చాలు, ఆ నీళ్లు ఉపయోగపడడానికి అవకాశం ఉంటే చాలు. డబ్బు ఖర్చు పెట్టే శక్తి సమాజంలో లేదు కాబట్టి పరిమితం అనుకోవచ్చు. ఎకరాకు 2-3 వేల రూపాయలు, 2-3 వేల రూపాయలు ఎకరా కంటే నవ్వుతారు. ఇవాళ 3 లక్షలు 5 లక్షల ఎకరాకి వీళ్ళు పెట్టేది. ఈ కాళేశ్వరంలో కానీ మరో ప్రాజెక్టులో కానీ నేను చెప్పేది 2,000-3,000 రూపాయలు ఎకరాకి. దానిలో సగం డబ్బే గవర్నమెంట్ది,
ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు గ్రామీణ క్రాంతి పథం అని ఒక మంచి పథకం పెట్టారు. ఏమిటది? మీ జిల్లాలో మీ ఇష్టం వచ్చింది ప్రజలకు పనికొచ్చేది మీరు టేకప్ చేయండి. గవర్నమెంట్ చెప్పదు మీకేమి, ప్రజలకు పనికి రావాలంతే. ఒకే షరతు, సగం ప్రజలు సగం ప్రభుత్వం. మీరు ముందుకొచ్చి మీరు సగం పెట్టుకోవాలని చెప్పాను. నేను రైతులందరినీ ప్రేరేపించాను. మీకు పొలాలకు నీళ్లు లేవు, అందరూ కష్టాల్లో ఉన్నారు, వాగుల్లో నీళ్లు పారుతున్నాయి, ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు, గొప్ప అవకాశం ఉంది, ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. సగం డబ్బు మీరు పెట్టుకుంటే చాలు, సగం మీరు పెట్టుకోలేదు, మీ దగ్గర డబ్బులు లేవు, కానీ మీకు భూమి ఉంది కదా, పొలానికి నీళ్లు కావాలంటే పొలం ఉంది కదా, మీకు భూమి అంటే భూమి తాకట్టు పెట్టి అప్పు ఇచ్చి బాధ్యత లేదు, అప్పు ఇప్పిస్తాను నేను గ్యారంటీగా. దానికి మిగతా అడ్లన్నీ తొలగిస్తాను. ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా మీకు భూమి ఉంది కాబట్టి బ్యాంకు వాడని తెలియక అప్పివాడు. ఎంకర్మెంట్ సర్టిఫికేట్ కావాలా, ల్యాండ్ రికార్డ్స్ కావాలా, పట్టాదారు పాస్బుక్లు కావాలా, మరి రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నాకు వదిలేయండి, అది నా బాధ్యత. మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చేసి పెడతాను. కానీ మీరు మట్టికి డబ్బు తిరిగి చెల్లించాలి. మీ భూమి తన ఖాతాలో ఉంటుంది, అది ఉమ్మడిగా కాదు. ఊరుమ్మడితో ఎవరో పట్టించుకోరు మన దేశంలో. రాజుల సొమ్ము రాజుపాడు, రాళ్లపాలు. కాబట్టి ఇది నాది, నాకు పనికొస్తుంది, నా బాధ్యతలకు మీరు తిరిగి తీర్చే ఏర్పాటు చేయాలి. ఒక ఉద్యమంలాగా వచ్చింది. ఎప్పుడైతే రైతులకు ఇంకోటి కూడా చెప్పాను, దీనిలో శాంక్షన్లు ఉండవు. మీరు గనక ముందుకు వస్తే, మీరు రుణం తీసుకోవడానికి సిద్ధపడితే, అక్కడ ఆ ఊళ్ళో నీటిపారుదల పథకం, ఎత్తిపోతలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి అవకాశం ఉంటే సాంకేతికంగా 50% మీరు సిద్ధపడినట్టయితే శాంక్షన్, మీరే శాంక్షన్ చేసినట్లక, నేను చేయట్లా. మీరే నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. నేను కేవలం నమోదు చేస్తున్నాను, ఫలానా ఊళ్ళో వీళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటా ఉంటున్నారని చెప్పిన అంతే. నాకు వేరే ఏదేం లేదు. కానీ నాకు ఒక్కటే షరతు, ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎకరాకి బ్యాంకులో వేసి చూపెట్టండి. అంటే ఊరికే నాకు ఒక తల కాగితం ఇచ్చేసి వెళ్ళిపోవటం కాకుండా, 3 పైసలు కాగితం ఇచ్చినట్టు కాకుండా, ఒక 50 రూపాయలు ఆ మాత్రం మీరు కొద్దిగా త్యాగం చేయండి, బ్యాంకులో పెట్టండి. మీకే ఆ డబ్బు మీ అకౌంట్లోనే ఉంటుంది. కానీ నాకు నమ్మకం కావాలా, మీరు గట్టిగా దీన్ని చేసుకుంటారని. ఇంకేం అక్కర్లా నాకు. ఆ రకంగా ఎప్పుడైతే అధికారం ప్రజలకు ఇచ్చేసి, అంత ట్రాన్స్పరెంట్గా, ఏమీ రహస్యం లేకుండా, సిఫారసు లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, పక్షపాతం లేదు, ఆ రకంగా ఏర్పాటు చేశామో ఒక ఉద్యమంలాగా వచ్చింది. కొంచెం టైం పడుతుంది ప్రజలకు అర్థం కావడానికి, నమ్మడానికి. ఒకసారి విశ్వాసం కలిగాక ఉద్యమంలాగా వచ్చింది. 2 లక్షల ఎకరాల నీటిపారుదల 2.5 ఏళ్లలో జరిగిపోయింది. దానికి నేను పెట్టిన మొత్తం ఖర్చు 42 కోట్లు. దానిలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు 18 కోట్లు, 20 కోట్లు. మిగతా అంతా కూడా బ్యాంకుల నుంచి వచ్చింది. బ్యాంకులకు ప్రతి రూపాయి ముందుగానే రీపే చేశారు. మామూలుగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు 45 రోజుల్లో పూర్తయినాయి కొన్ని స్కీములు. 45 రోజుల్లో. అంటే ప్రజలనే కనుక అధికారం ఇచ్చినట్టయితే, నాకు లాభం ఏంటి, నేను ఈ పని చేసుకుంటే నాకు అర్థమైనట్టయితే, వేరే వాళ్ళ బోడపెత్తలను తీసేస్తే, ఇది జరిగితే లాభపడేది నేను, జరగకపోతే నష్టం నాకు అని ప్రజలకు అర్థమైతే, ఇక దాన్ని మించిన శక్తి ఇంకేముండదు. నేను ఒక ఇన్స్పెక్షన్ కూడా చేసేవాడిని కాదు. నాకెందుకు ఇన్స్పెక్షన్? మీ పొలం, నీళ్ళు వచ్చేది మీకు, బాగుపడేది మీరు, రాకపోతే నష్టం మీకు, నాకేం కావాలి? నేను అట్లా ఉండేవాడిని. మీ సమస్యలు ఉంటే చెప్పండి, పరిష్కారం చేస్తాను. దాని సమస్యలు చాలానే పరిష్కారం చేశాను. వివరాల్లోకి నేను వెళ్ళను, అదేం నా బాధ్యత. నేను ఇన్స్పెక్షన్ కూడా వెళ్ళేవాడిని కాదు. అప్పుడప్పుడు వాళ్ళే ఆ దారిని నేను పోతున్నానని తెలిసి నా కారు ఆపి, మేము చూసుకుంటున్నాం ఈ స్కీమ్ చూడండి సార్ ఒకసారి అని చెప్పి నేను చుట్టంలాగా తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. అదే సార్, అప్పుడు సాయంత్రం అయిపోయింది అనుకోండి, చీకటి పడింది అనుకోండి, పెట్రోల్ మార్క్స్ లైట్లు వెళ్తూ తీసుకెళ్ళేవాళ్ళు. పొలంలో కదా, అక్కడ కరెంట్ ఉండేది కాదు ఇంకా అప్పటికి. తర్వాత వచ్చేది కరెంటు, స్కీమ్ రెడీ అయిన తర్వాత. అప్పుడు సంతోషంగా నాకు చూపెడితే నేను సంతోషించి వచ్చేవాడిని. ఆ ఉద్యమంలాగా చేసుకున్నారు. 2 లక్షల ఎకరాలు ఎప్పుడైతే నీటిపారుదల వచ్చిందో, 1 లక్ష కుటుంబాలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడినాయి. ప్రభుత్వానికి అయిన ఖర్చు ఒక 18-20 కోట్ల రూపాయలు. దాదాపు అంతే డబ్బు రైతులు పెట్టుకున్నారు. అంటే ఎకరాకి 1000-1500 రైతులు పెట్టుకున్నారు, 1000 ఎంతో ప్రభుత్వం పెట్టుకున్నది. మామూలుగా ప్రభుత్వం చేసే పథకాల కంటే 4వ వంతు 5వ వంతు ఖర్చు. అన్నీ సక్సెస్ అయినాయి, పంటలు విరగబడినాయి, డబ్బులన్నీ ప్రాంప్ట్గా రీపే చేసేసారు. ఎంతకంటే సక్సెస్ ఇంకేముంటుంది? కాబట్టి సహజంగా ప్రజల్లో ఒక విశ్వాసం. ఒకసారి ఆ నమ్మకం వచ్చాక, మీరు నమ్మకాన్ని నిలుపుకున్న తర్వాత పనులు చాలా తేలిగ్గా అయిపోతాయి. మామూలుగా అయితే మీరు చాలా గొంతు చుంచుకోవాలి, కష్టపడాలా, ఎవడో వెండి మీ మాట. ఒకసారి నమ్మకం వచ్చాక ఇక నమ్మకమే బలం, అదే ప్రాణం. మేబీ బహుశా అందుకోసమే కావచ్చు మీకు ఆ పేరు పెట్టారు. రెండోది, మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా చాలామంది ఎమోషనల్ అయ్యారు, చాలామంది ఏడ్చారని కూడా అంటారంటే మన ప్రజలు. వేణు, నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆ రోజుల్లో కూడా
నేను ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు 23 జిల్లాల్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉండేవి. ప్రతి జిల్లాకి ప్రతి నెల ర్యాంకింగ్లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పథకాలు ఏవో ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటి కింద ర్యాంకులు వేసేవాళ్ళు. ఆ జిల్లా 23వ స్థానంలో ఉండేది, లాస్ట్ ర్యాంక్ ఉండేది నేను వెళ్ళినప్పుడు. 6 నెలల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేనేం చేయాల, ఎందుకంటే నేను ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రొటీన్గా జరిగిగా నేను పెద్ద పట్టించుకోవాలా. నేను పట్టించుకునేది మౌలికమైన విషయాలు. ఆ నీటి పరిధి ప్రభుత్వ పథకాల్లో లేదు. ఇది ప్రభుత్వమే ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వం అసెస్ చేస్తున్నా ఉన్నాయి కదా, దానిలో ఇది లేదు. అట్లాగే నేను ఫ్యామిలీ ప్లానింగ్ గట్టిగా పట్టించుకున్నాను. ప్రభుత్వం దానిలో ఒక చిన్న ఐటమే అది. కానీ మీరు ఒకసారి యంత్రాంగాన్ని ఇన్స్పైర్ చేసి, ప్రజల్ని ప్రోత్సహించి, ఎంపవర్ చేసి ఫలితాలు సాధిస్తుంటే టైడ్ మొత్తం పెరుగుతుంది. ఒక రంగం కాదు, మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా ఒక కుటుంబంలాగా, ఒక ఉద్యమంలాగా, నెల జీతం తీసుకున్న ఉద్యోగుల్లాగా అనుకోవాలి వాళ్ళు ఎవరు. అరే మన ఊర్లు బాగుపడుతున్నాయి, మన జిల్లా బాగుపడుతుంది, మన ప్రజలు చాలా కళ్ళల్లో సంతోషం ఉన్నది, వాళ్ళు మన చాలా ప్రేమ చూపెడుతున్నారు, గౌరవం చూపెడుతున్నారు అనగానే మొత్తం వాతావరణం మారిపోతుంది. మారినప్పుడు అన్నీ పెరిగిపోతాయి. అలా జరిగితే నెంబర్ 1 ర్యాంక్ అక్కడ నేను ఉన్నంతకాలం నెంబర్ 1. అండ్ దాన్ని అయితే నేను వాళ్ళందరూ చెప్పేవాడిని, వాళ్ళంతా ఇంద్రుడు చంద్రుడు అనేవాళ్ళు, మీరంతా పిచ్చివాళ్ళు, మీరంతా అల్ప సంతోషులు, నేను చేస్తోంది చాలా తక్కువ, ఆ కొద్దిపాటి చేసిన దానికి మీరు ఇంత పొంగిపోతున్నారు, నేను చేయలేకపోతుంది చాలా ఎక్కువ, అది చూసి నేను కుంగిపోతున్నాను. ఒక 100 చేయాల్సి ఉంటే నేను 30 చేయగలుగుతున్నాను. ఈ 30 మీకు బ్రహ్మాండంగా కనిపించి నన్ను గొప్ప అని అంటున్నారు. ఈ 70 చేయింది కనిపిస్తుంది నాకు, నా దృష్టిలో నేను చేయలేకపోతున్నాను. ఎందుకు గొప్ప అని అంటున్నారు నన్ను మీరు? మిగతా వాడు 5 కంటే ఎక్కువ చేయట్లా, వాడు 5తో పోలిస్తే నా 30 మీకు అద్భుతంగా కనిపిస్తుంది. కానీ నిజంగా నిజాయితీ ఉన్నవాడైతే ఈ 70 కనిపించాలి, జరగదు. కాబట్టి మీరు అల్ప సంతోషులయ్యా అని ఎప్పుడు చెప్పేవాడిని. కాబట్టి నాకు ఏనాడు ప్రజలు అల్ప సంతోషులు అవడం చేత ఏంటంటే, బదిలీ కాగానే పాపం కళ్ళ నీళ్ళు, దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఒక ఆప్తుల్లాగా, కుటుంబ సభ్యులాగా నన్ను అప్పటికిప్పటికి, ఇప్పుడు ఈనాడు కూడా ఆ జిల్లా నుంచి నేను బయటకు వచ్చి 35 సంవత్సరాలు, 35 ఏళ్ళు. ఈనాటికి కూడా ఆ జిల్లాలో దాదాపు ప్రతి కుటుంబం నేను ఆ కుటుంబంలో సభ్యుడిగా భావిస్తారు. అది నా అదృష్టం. కానీ నేను చేసింది కాదు, అది చేసిన మంచి అంతా ప్రజలు చేసుకున్నారు. ప్రజల్ని చేయకుండా అధికారాన్ని కేంద్రీకరించి మనం ఆపెట్టాం ఈ దేశంలో. అప్పటికిప్పటికీ నేను ఎప్పుడు పోరాడేది అధికార వికేంద్రీకరణ అని చెప్పని. రెండోది చేయాల్సింది ఇంకా చాలా ఉంది, అందుకనే దేశంలో ఇంకా చాలా విద్యను గురించి మాట్లాడుకున్నాం. ఇంకెన్నో రంగాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా చేయొచ్చు, జరగటంలా. కాబట్టి చేసిన దాంతో మనకి స్ఫూర్తి రావాలి, కానీ బ్రహ్మాండంగా చేసామనుకుంటే చాలా పొరపాటు. అదే సార్, అక్కడ నుంచి మళ్ళీ మీరు ఐఏఎస్కి అక్కడ పోలీస్ స్టాప్ పెట్టేసి దెన్ యూ హ్యావ్ షిఫ్టెడ్ టు లోక్సత్తా ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు కదా సార్. ఎందుకంటే మీకు ఏం ఇన్స్పిరేషన్ వచ్చింది ఇలా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి? ఎందుకంటే ఆల్రెడీ మీరు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. మేబీ ఆ భాష ఇప్పటిదాకా అన్నారు కదా 70% ఇంకా చేయాల్సింది. నేను మొట్టమొదటి అసలు ఐఏఎస్లో చేరిందే ఉద్యోగం కోసం కాదు, పదవి కోసం కాదు, కెరీర్ కోసం కాదు. దానిలో ఏంటంటే మన దేశంలో ఇలాంటి పదవుల్లో ఒక అవకాశం ఏంటంటే చాలా నేర్చుకునే అవకాశం వస్తుంది. బయట ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా మీకు లోతు తెలియదు. ఆ అనుభవం నుంచి బోల్డ్ నేర్చుకోవచ్చు. రెండోది, మనకి కొన్నైనా చేసే అవకాశం కూడా దొరుకుతుంది. అంటే మనకు ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్ ఆచరణలో చూసి మనం సరైన దారిలో పోతున్నామా, మన ఆలోచన సక్రమంగా ఉందా, ఇది కరెక్టా కాదా, ఊరికి లేకపోతే గాల్లో మేడలు వేస్తున్నామా అని మనకు తెలియాలి కదా. కాబట్టి ఎన్నో రంగాల్లో, ఎన్నో చోట్ల నేను మిగతా వాళ్ళతో పోలిసి చాలా గొప్ప ఫలితాలు వచ్చినాయి ఈ ప్రజల చలవ వల్ల, వాళ్ళ ప్రయత్నం వల్ల. మనం సాధించిన దానికంటే ప్రజలు 100 రెట్లు ఎక్కువ నాలాంటి వాళ్ళని గౌరవించారు, ప్రేమించారు, అభిమానించారు. ఆ అదృష్టం దక్కింది. కానీ కళ్ళకి ఇందాక నేను చెప్పాను కదా, ఈ 70 జరగని బాగా కనిపిస్తుంది నాకు. అది మీ శక్తి వల్ల, మీ తెలివితేటల వల్ల జరిగేది కాదు, వ్యవస్థలో లోపాల వల్ల జరగట్లా. కొన్ని బాగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఆ మేరకు వ్యవస్థ లోపాలని మనం తొలగించగలిగాం, కానీ తాత్కాలికంగా కొంతమేరకే తొలగించాం. నిజంగా శాశ్వతంగా అంత వ్యవస్థల లోపాలను తొలగిస్తే ఈ దేశంలో విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, ఆర్థికాభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, అది అద్భుతంగా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? వ్యవస్థల లోపాలు ఉన్నాయి. ఈ అనుభవం మీకు ఆ లోపాలు ఏంటో పాఠాలు నేర్పింది. అదివరకు ఒక పౌరుడిగా మీలో కసి ఉంది, తపన ఉంది. కానీ అనుభవజ్ఞుని ఒక అధికారిగా, అందులో విజయాలు సాధించిన అధికారిగా, విశ్వసనీయతమైన అధికారిగా సమస్య ఏంటో మరింత లోతుగా అర్థమైంది. పరిష్కారం మీకు తెలిసింది. ఇక తెలిసాక 2 మార్గాలు. ఒకటి, నా వరకు బ్రహ్మాండంగా ఉంది, నన్ను అందరూ గౌరవిస్తున్నారు, అన్ని పార్టీలు నన్ను ప్రేమిస్తున్నాయి, మంచి ఏ కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగం ఇస్తున్నారు, అధికారం చలాయిస్తున్నాను, ఇట్లాగే ఉంటాను, అది ఒక పద్ధతి.
కానీ మనం ఎంత అద్భుతంగా చేసినా కూడా చేయాల్సింది చాలా ఉంది. అది జరగాలంటే దేశంలో మార్పులు రావాలి. మార్పులు తెలిసినవాడు, ప్రజల్లో కాస్త కోస్త విశ్వసనీయత ఉన్నవాడు, సమాజం అంటే మనసు ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయకపోతే మార్పులు ఎట్లా వస్తాయి? ఆ మార్పు కోసం జీవితాన్ని కేటాయించాలి. కాబట్టి ఆ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను. ప్రభుత్వంలో చేరిన చాలా కొద్ది కాలంలో తీసుకున్నాను. మా శ్రీమతి నేను 1983లో పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు మా కాబోయే శ్రీమతికి చెప్పాను, నేను ఒక అధికారి కాబట్టి పెళ్లి చేసుకుంటే వద్దు, నేను అల్లకాలం ఉండను ఇక్కడ, ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఖచ్చితంగా బయటకు వెళ్తాను, ఈ దేశంలో మార్పుల కోసం అని చెప్పని ప్రయత్నం చేయాలి, నా జీవితం దానికి అంకితం చేస్తున్నాను, నేను దానికి సిద్ధపడితేనే పెళ్లి చేస్తున్నాను అంటే పాపం వాడికి అర్థమైందో లేదో సరే అన్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నా మీద కొంచెం పోట్లాడి దిగితే నేను ముందే చెప్పాను కదా అని చెప్తాను. కాబట్టి 83లో నాకు స్పష్టం, 96లో నేను బయటకు వచ్చింది. దానికి 13 ఏళ్ల క్రితం నా శ్రీమతికి కాబోయే శ్రీమతికి చెప్పాను. కాబట్టి అప్పటికే ప్రభుత్వంలో చేరిన 1-2 సంవత్సరాలు నాకు అర్థమైంది. లోతు పూర్తిగా తెలియపోయినా కూడా స్థూలంగా అర్థమైంది నాకు ఈ వ్యవస్థలో ఉన్న పొరపాట్లు ఏంటని. వాటి పరిష్కారం కోసం నా జీవితాన్ని కేటాయించాలన్న స్పష్టత నాకు అప్పటికే ఉంది. ఓకే. దెన్ మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి స్టార్టింగ్లో మీరు ఒక టీం పెట్టి మొత్తం గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు. అండ్ దాని తర్వాత ఏదైనా ప్లేస్లో ఎవరైనా పోటీ చేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు జెన్యూన్, ఎంతవరకు అతని లోపాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు ఏదైతే రిపోర్ట్స్ ఇస్తుండేనో దాని ప్రకారమే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఎంచుకోవాలా లేదా అని డిసైడ్ చేసుకున్నారు. ఎవరైతే ఎంచుకున్నారో అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎదిగారు, ఓకే ఫైన్. అండ్ ఎవరైతే రాంగ్ పర్సన్ అని చెప్పారో ఆ పర్సన్కి ఓట్లు అనేది వేయలేదు బేస్డ్ ఆన్ మీరు ఇచ్చిన రిపోర్ట్ వల్ల. అండ్ అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో చాలా మీకు అంటే అట్లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉంటారు. అప్పుడు వీళ్ళంతా యాంటీ అయ్యి దాంట్లో ప్రెషర్ ఎట్లా వచ్చింది? ఇదొక్కటే కాదు, యాక్చువల్గా చాలా అంటే ముందు మామూలుగా ఈ పరిపాలన బాగుపడాలా, ప్రజలకు కావాల్సింది అందాలి. అందుకోసం పెట్రోల్ బంకుల్లో ఆ రోజుల్లో 100కి 10 పాళ్ళు 10% షార్ట్ డెలివరీ ఉండేది. అంటే 10 లీటర్లు దానిలో కనిపించేది మాట, 9 పడేది. ఓకే, నష్టపోతున్నాం తెలుసు కానీ ప్రూఫ్ లేదు. అందరికీ తెలుసు హైదరాబాద్లో 104 పెట్రోల్ బంకులు ఉండేవి, దానిలో 4 పెట్రోల్ బంకులు తప్ప మిగతా 100 కూడా ఇలాగ జరిగేది. మొట్టమొదట మేము సాధించిన గొప్ప విజయం ఏంటంటే పెట్రోల్ బంకుల్లో భారతదేశం మొత్తంలో ఈ తూనికల్లో మోసం తీసి పారేశాం. ఓకే, చిన్న సింపుల్ ఎఫర్ట్స్తో. ప్రజలు ఎప్పుడు కూడా మా నినాదం ఏంటంటే కలెక్టివ్ ఇన్ఫార్మ్డ్ అసర్షన్. ఓకే, సంఘటితంగా పరిజ్ఞానంతో నిలదీయటం నేర్చుకుంటే మార్పు వస్తుంది. ఓకే, సంఘటితము, పరిజ్ఞానము, నిలదీయటం, లైక్ విత్ ప్రూఫ్, ఎవిడెన్స్. విత్ ప్రూఫ్. ఉదాహరణకి దీనిలో ఏం చేసాము, పెట్రోల్ బంకుల్లో విషయం తెలిసిందైనా కూడా పరిష్కారం ఏంటి, మన చేతిలో ఏ ఆయుధం ఉంది, దానికి టైం పట్టింది, ఒక 2 నెలలు పట్టింది నాకు. చాలా లోతుగా ఆలోచించి పరిశీలించిన తర్వాత ఒక చిన్నది దొరికింది కిటుకు. వినియోగదారుడికి ట్యాంకులో కాకుండా ఒక బాటిల్ కానీ లేకపోతే ఒక బకెట్ కానీ ఇచ్చి దీనిలో పోయే హక్కు ఉన్నది. అది నాకు కూడా మనసులోకి ఎక్కలా, తెలియదు, అంతకుముందు సరిగ్గా పట్టించుకోవాలి. ఎప్పుడైతే తెలిసిందో మనకి చేతిలో ఆయుధం దొరికింది. ఇప్పుడు ట్యాంకులో పోస్తుంటే ట్యాంకులో ఎంత పోసాడో మనకు తెలియదు, నష్టపోతున్నాం అనే ఫీలింగ్ ఉంది కానీ నేను ప్రూఫ్ లేదు నాకు. అలా కాకుండా ముందుగానే ఈ బాటిల్ దీని ఎంత ఎన్ని ఎంఎల్లో తెలుసు, లేకపోతే పెద్ద బాటిల్ ఎన్ని లీటర్లో తెలుసు, ఒక బకెట్ ఎన్ని లీటర్లో తెలుసు, దీనిలో పోయాను కానీ మీటర్లో ఎంత ఉంది, దీనిలో ఎంత నేను తెలిసిపోయింది మనకి. అంతే, గేమ్ ఈజ్ అప్. సో ఏం చేసాం, అది అర్థం కాగానే ఈ కంటైనర్స్ కొన్ని తయారు చేసి కరెక్ట్గా 5 లీటర్లు 10 లీటర్లు 2 లీటర్లు అంటే తయారు చేసి వాటిని ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తోనే సర్టిఫై చేయించాం. వెయిట్స్ అండ్ మెజర్స్ అనేవాడు, తర్వాత లీగల్ మెట్రాలజీ అంటారు ఇప్పుడు, ఆ డిపార్ట్మెంట్తో సర్టిఫై చేయించాం. ఇది కరెక్ట్ కదా, వెరిఫై చేయండి, మెజర్ చేయండి, సర్టిఫై చేయండి, సర్టిఫికేట్ కోసం డబ్బులు ఇస్తున్నానని చెప్పాను చట్టబద్ధంగా. ఇవన్నీ తీసుకుని మేము ఒక 100 మంది 200 మందిని 4-5 బస్సుల్లో మంచి క్యాపులు పెట్టుకుని మంచి ఏప్రాల్స్ కోట్లు వేసుకుని ఈ పెట్రోల్ బంకులకు వెళ్ళి ఈ కంటైనర్లు డబ్బులు ఇచ్చేసి, ఇదిగో దీనిలో 10 లీటర్లు పోయండి, ఇదిగో ఈ సీసా దీనిలో 2 లీటర్లు పోయండి అనగానే ఆ మీటర్లో ఏముంది ఇక్కడ ఏముంది తెలిసిపోయింది. 15 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న 1500 పెట్రోల్ బంకుల్ని బాగు చేశారు. ఎందుకంటే ఆట కట్టయిపోయింది. ఒక ఏడాది 2 సంవత్సరాల్లో ఆయిల్ కంపెనీలను కూడా మేలుకుని మొత్తం ఈ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ ఇది పెట్టేశారు, ట్యాంపర్ ప్రూఫ్ ఎలక్ట్రానిక్ పెట్టేశారు. అప్పటి నుంచే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ట్యాంపర్ ప్రూఫ్ అన్నాయి, ఇప్పుడు ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు. 100కి 90 పాళ్ళు షార్ట్ డెలివరీ పోయింది. అంటే అన్నిట్లో ఇంత తేలికని కాదు, మనసు పెడితే పౌరుడు కనుక నిలదీస్తే సంఘటితమైతే పరిజ్ఞానం ఉపయోగించుకుంటే అద్భుతమైన మార్పులు తావచ్చు. అంటే ఇదంతా మీరు కామన్గా ఉండి వితౌట్ అంటే అధికారం లేకుండా ఇది పౌరుల సంఘటితత్వంతో వచ్చేది.
మన వల్ల ఏంటంటే అనుభవము, జ్ఞానము, క్రెడిబిలిటీ, ఒక నాయకత్వాన్ని ఒకటి మార్గం చూపెట్టడం. దానిలో భాగంగా ఎన్నికల్లో మరి ఎన్నికలుగా సమస్య ఉంది కదా మనకి. ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు వెళ్తున్నాయి, ఎన్నికల్లో గోండాలు వస్తున్నారు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయిన తాయిలాలు అప్పటికంటే పెరిగిపోయినాయి, ఖర్చు అప్పటికంటే ఇంకా పెరిగిపోయింది. కాబట్టి దీనిలో మనం మార్పు రాకపోయినా కూడా దీని మీద చూపెట్టగలగాలి. పౌరుడి చేతిలో ఆయుధం ఉండాలి. అందుకే ఎన్నికల నిఘా, ఎలక్షన్ వాచ్ అని చెప్పి ఒక మూమెంట్ లాగా చేశాం. దానిలో భాగంగా మీరు చెప్పినట్టుగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ క్రిమినల్ రికార్డ్, నేరస్తులు ఎవరో గుర్తించాం. మాకెవరు ఇప్పటిలాగా ఎఫిడవిట్లు లేవు. ఎఫిడవిట్లు నేను చేసిన పోరాటం వల్ల వచ్చిన ఎఫిడవిట్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ వల్ల. అప్పుడు ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ 100 అని పెట్టి ప్రజలందరినీ కూడా మీకే సమాచారం అన్నా నాకు అందించండి, రహస్యాన్ని కాపాడుతానని చెప్పిన మాట ఇచ్చి నాకు 3600 వచ్చినాయి ప్రజల నుంచి సమాచారం. పత్రికల నుంచి వచ్చింది. వాళ్ళు ఎవరో ఇప్పటిదాకా ఎవరికి చెప్పరా నేను, ఎందుకంటే కొంతమందికి ఆ గోండాల వాళ్ళని చంపేసింది వాళ్ళు. అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టులో పనిచేసిన వాళ్ళు, జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో కార్యదర్శులుగా, రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీలుగా పనిచేసిన వాళ్ళు, నిజాయితీకి మారిపోయిన వాళ్ళు, న్యాయకోవేదులు పెట్టి కొన్ని స్టాండర్డ్స్ పెట్టి నేరచరిస్తులని ఊరికే మన నోటిఫికేషన్ మాట్లాడడం కాదు కదా. ఫలానా వాడు నేరస్తుడు అని చెప్పనాలంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి. అందరూ ఒప్పుకునే ప్రమాణాలు కావాలి, ఎవిడెన్స్ ప్రకారం ఉండాలి. కొన్ని స్టాండర్డ్స్ పెట్టి దాని ప్రకారం బోర్డంత మథన చేసి ఆ లిస్టు బయట పెట్టగానే దేశమంతా నిర్ఘాంతపోయింది. దాని నుంచే తర్వాత ఆ మ్యాటర్ కోర్టుకి వెళ్ళి మనకు కావాల్సిన వాళ్ళే వెళ్ళి కోర్టులో ఒక ఆర్డర్ ఇస్తే మళ్ళీ దాన్ని లీడ్ చేశాను నేను దేశంలో, మ్యాండేటరీ చేయడం కోసం చెప్పాను. అప్పటి నుంచి ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు విధిగా వాళ్ళ విద్య, వాళ్ళ ఆస్తుపాస్తులు, వాళ్ళ నేర చరిత్ర, ఈ 3 కూడా చట్టబద్ధంగా ప్రకటించే ఏర్పాటు అప్పటి నుంచి జరిగింది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఊరికి పైపైన కాదు, లోతుగా నిజాయితీ. మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అంటే చాలా మందికి వాళ్ళ లోపాలు ఏంటో చెప్పారు కదా సార్, వాళ్ళు చేసిన రికార్డ్స్ అవన్నీ కూడా చెప్పారు కదా. అంటే మీకు ఎన్నో కాల్స్ అట్లా ప్రెజర్ వచ్చి ఉంటే కానీ పెద్దగా లేదు, అనుకున్నంత లేదు. కొందరు బాధపడిన మాట వాస్తవమే. వాళ్ళు కొందరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా, కొందరు మిత్రులు కూడా. కానీ దీనిలో పక్షపాతాలకు తావలేదు కదా. కానీ వాళ్ళెవరికి ద్వేషం లేదు. ఎవరో ఒక్క ఆయన మాత్రం చాలా తీవ్రంగా ఆవేశపడిపోయాడు, కోపం వచ్చి. కానీ మిగతా వాళ్ళు కోపం, ఎందుకంటే నిష్పాక్షికంగా చేశాం, నాన్ జడ్జిమెంటల్గా చేసావు. నువ్వు దొంగపోయి, నువ్వు ద్రోహం అని నేను ఎవరిని అంటలా. ఇది నీ తప్ప ఇంకోటి తప్ప అంటలా. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఆ కారణంగా నేరస్తులు వచ్చే పరిస్థితి వస్తాం. దాన్ని నిన్నంటే ఎందుకు? నువ్వు నేరస్తులైన కారణం కూడా ఎందుకంటే అక్కడ ఏ పని జరగట్లేదు కాబట్టి రూఅప్ చేసి పనిచేయడం మొదలెట్టావు నువ్వు. కాబట్టి నువ్వు దుర్మార్గుడివి ఆ భాష కాదు నాది వాడేది. వ్యవస్థలో లోపాల వల్ల ఇది జరుగుతుంది, ఇది పద్ధతి కాదు, అందరూ నష్టపోతున్నాం. ఎప్పుడైతే ఆ పంతా తీసుకున్నామో, ఎవరినైతే నేరస్తులని చెప్పి నేను ప్రకటించానో వాళ్ళే నా దగ్గరికి వచ్చి మీరు చెప్పిందంత కరెక్టే సార్, మీరు చెప్పినందుకంటే ఎక్కువ ఉంది సార్, వాళ్ళు ఎవరో కూడా నువ్వు ఎందుకు నా పేరు పెట్టాం అలా, మీరు చెప్పినంత కరెక్టే సార్, మీరు చెప్పినందుకంటే ఎక్కువ ఉంది సార్, ఇది మారాలి సార్, మారుతుందంటారా సార్ అని వచ్చేవాడు. నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళలో చాలామంది ఇటీవల దాకా, కొంతమంది చనిపోయారు తర్వాత, ఇటీవల దాకా నా దగ్గరికి వచ్చేవాడు, ఇప్పుడు వస్తుంటారు. ఎందుకంటే మీకు వ్యక్తుల మీద ద్వేషం చూపెట్టలే మీరు, నాకు వ్యక్తుల మీద ఏం ద్వేషం లేదు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి దేశాన్ని కాపాడాలంటే. ఆ పద్ధతి ఎప్పుడైతే ఉందో ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది. వాళ్ళు రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ మిగతా రంగంలో ఉన్న వాళ్ళు వ్యక్తులుగా చెడ్డవాళ్ళు కాదు. ఒక అవినీతి పడిన అధికారి కూడా అరే ఇలా కాదురా, ఈ సామాన్యులకు న్యాయం జరగాల, ఈ రకంగా ఇంకో రకం అనగానే ప్రేరేపిస్తే అతను సిద్ధపడతారు చేయడానికి. కొందరు అవినీతి పడిన అధికారులు మన రాష్ట్రంలో సిటిజన్స్ చార్టర్లు కావాలంటే ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ సంతకం పెట్టిన ఉన్నతాధికారి చాలా అవినీతిపరుడు. నేను ఆయన అభినందిస్తూ పబ్లిక్గా ఒక ఆర్టికల్ రాశాను. చాలా ఆశ్చర్యపోయారు, జేపీ గారు ఒక అవినీతి పనులు ఎందుకు అభినందించారని. నేను అవినీతిని అభినందించట్లేదే, ఒక మంచి పని చేశాడు అభినందిస్తున్నాను, ఆ రుచి ఏంటో ఆయన చూపెడుతున్నాను. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మంచి చేయాలా, ఇలా కీర్తి పొందాలా, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది. లేకపోతే అవినీతి చేసినప్పుడు నువ్వు పట్టించుకో, నువ్వేం చేయలేకపోతున్నావు. మంచి పని చేస్తే నువ్వు అభినందించలేదు, మంచి ఎందుకు చేస్తాడు ఇంకోడు. కాబట్టి ఇది వ్యక్తుల మీద ద్వేషం కాదు, నేను ఎవరిని శత్రువుగా చిత్రించలా. వ్యవస్థలో సమస్యలున్నాయి, పరిష్కరించుకుందాం ఉమ్మడిగా అని చెప్పని ఆ భావం ఉండగానే కొంతమంది మనసులో కొంత బాధ కలుగుతుంది. కానీ వ్యక్తిగత ద్వేషం ఎప్పుడు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనసులో కల్మషం లేదు, మనం దుర్వినియోగం చేయడం లేదు, వాళ్ళ మీద కోపంతో కసితో చేయడం లేదు. ఈ తప్పులన్నా వాళ్ళకి తెలుసు. ఏ గోండానైనా మీరు అడగండి, పిల్లల్ని నువ్వు గోండాలాగా ఉంటారా అని చెప్తాడు ఏ గోండా అయినా. ఎంత కరడుగట్టిన గోండా అయినా సరే పిల్లల్ని పెంచేప్పుడు ఏం చెప్తాడు, బాబు నువ్వు బుద్ధిగా ఉండన్నా, బాగా చదువుకోరా, క్రమశిక్షణతో ఉండు అంతా చెప్తాడు కదా, మంచిగా ఉండని చెప్తాడు. కానీ కాబట్టి మనిషికి ఉన్న సహజ లక్షణం తను తన కుటుంబం గౌరవంగా మంచిగా ఉండాలని చెప్పని.
కాబట్టి మనం వాళ్ళని నిందించడం కాకుండా వాళ్ళు వ్యవస్థలో వివిధ కారణాలు వచ్చారు. నా పర్పస్ వాళ్ళని అవమానించడం కాదు, వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపి పరిష్కారం చూపెట్టడం. ఆ భావం ఉన్నప్పుడు చాలా మేరకు అది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఉదాహరణకి నేను కొన్ని సందర్భాలు చాలా గట్టి స్టాండ్ తీసుకుంటాను. కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ నేనాడు కూడా తర్కం చూపెట్టకుండా, వాస్తవాలు అందరూ అంగీకరించే వాస్తవాలు చెప్పకుండా, కారణాలు చెప్పకుండా ఇంతవరకు ఒక్క స్టాండ్ కూడా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మనసులో గౌరవం ఉంటుంది. కాలక్రమేణా వాళ్ళు అంగీకరిస్తారు. ఇదేదో శత్రువుల మధ్య పోరాటం కాదు, వ్యవస్థలో మార్పు కోసం ఆరాటం. సార్, ఒక్క విషయం అయితే నాకు చాలా ఇన్స్పైరేషన్ సార్. 3-4 పాయింట్స్ ఉన్నాయి ఈ విషయంలో. ఒకటి ఏంటంటే, మీరు కలెక్టర్ లాగా ఉన్నప్పుడు కూడా ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని మీరు వద్దని చెప్పేశారు. రెండోది వచ్చేసి ఏంటంటే, మీరు మ్యాక్సిమం గవర్నమెంట్ రిలేటెడ్ కూడా ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇస్తున్నారో దాంట్లో లేకుండా కూడా మీరు పర్సనల్గానే ఇంట్లో ఉంటున్నారు. మూడోది ఏంటంటే, మీరు ఎప్పుడైతే కూకట్పల్లిలో ఎమ్మెల్యే లాగా పోటీ చేస్తున్నప్పుడు ఇండియా మొత్తంలో, వరల్డ్ అయితే నాకు తెలియదు కానీ ఇండియా మొత్తంలో అయితే యు ఆర్ ద ఓన్లీ 1% ఏదైతే 1 రూపీ కూడా స్పెండ్ చేయకుండా మీరు అనేది ఎమ్మెల్యేలాగా గెలిచారు. ఇంకా కూడా ఏంటంటే, కార్యకర్తలు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ పాకెట్లకి డబ్బులు ఖర్చు పెట్టి, ఇంకా చాలా ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, చిన్న పిల్లలు కాదు వేణు, రిక్షా కార్మికులు, సార్ రిక్షా కార్మికులతో పాటు నేను ఇంకా జేబుల్లో ఇలా డబ్బులు పెట్టారు. నేను ఇప్పుడు చెప్తూ ఒక పాప, తనతోనే నేను ఇప్పుడు నోట్తో నిన్న, తను అప్పుడు పాప ఎవరైతే ఉన్నారో ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చేది ఏదైతే ఉంటుందో చిన్న పాప గల్లలో వేసుకుంటారు కదా సార్, ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు సార్. జరిగిన ప్రతిరోజు నా కళ్ళ నీళ్ళు వచ్చాయి, ప్రతిరోజు నా కళ్ళ నీళ్ళు అయినా. అంటే హౌ కమ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఓడిపోతున్నారు, మీరు సింగిల్ 1 రూపీ కూడా ఖర్చు పెట్టకుండా జనాలు ఖర్చు పెట్టి మరీ మిమ్మల్ని గెలిపించారు. సమాజంలో అపారమైనటువంటి మంచి ఉన్నది, ఈ వ్యవస్థ బాగుపడాలన్న కోరిక ఉన్నది. ఫెయిల్యూర్ ఎవరిదంటే ప్రజలు. అందుకనే చాలా మంది ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు, జనం తప్పు అంటారు. అంతకంటే పిచ్చి మాట ఇంకోట్లేదు. జనం తప్పు కాదు, నాయకత్వం తప్పు. వ్యవస్థని మార్చడానికి పూనుకోకపోవటం మీ తప్పు. ఒకవేళ డబ్బులు తీసుకుంటున్న మాట వాస్తవం. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకునే వాళ్ళు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అని తీసుకుంటున్నారు, కానీ మంచి అని తీసుకోవట్లా. డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఎవడు కొట్టేసినా తేడా కనిపించట్లేదు. కనీసం ఇదన్నా వస్తుంది, నేను పేదరికంలో ఉన్నాను, వాడు ఎలాగో దోచుకుపోతున్నాడు కదా, నాకు ఇస్తున్నాడు చెప్పి ఇచ్చిన తర్వాత గ్యారంటీగా వాడు కొట్టేస్తాడు కాదు. ఓటు డబ్బులు ఇచ్చిన వాడికి మాత్రమే పరిగణించి ఎంట్రన్స్ ఫీగా భావించి వాళ్ళలో నచ్చినవాడు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల తప్పు వల్ల దేశం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. ప్రజల తప్పు కానీ కదా, ప్రజలకి మంచి మార్గం చూపెడితే, నాయకత్వాన్ని ఇస్తే, ఏది మంచో అర్థమయ్యేట్టు చెప్తే ప్రజలు ఎప్పుడూ కూడా మీరు స్పందిస్తారు. నేను ఒక అధికారిగా గమనించింది, పౌరుడిగా గమనించింది, నాయకుడిగా అదే. ప్రజల తప్పు కాదు. ఉదాహరణకి డిమానిటైజేషన్ ఉంది. నరేంద్ర మోదీ గారు నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టారు, మంచి ఉద్దేశంతోనే చేపట్టారు. ఇది నల్ల డబ్బు పోవాలా, బ్లాక్ మనీ పోవాలని చెప్పి. కానీ చేసిన తీరు చేయడం జరిగిందో మనకు తెలుసు. సామాన్య ప్రజలు చాలా కష్టాలు పాలయ్యారు, డబ్బులు కూడా లేకుండా. దానిలో పొరపాటు జరిగినాయి. కానీ ఒక్కళ్ళు ప్రజలు వ్యతిరేకించారా? కష్టపడ్డా నష్టపోయినా ఎవరు ఎదురు తిరగలేదు. ఎందుకని? పాపం మంచి ఉద్దేశంతో చేశారు కదా. అంటే మీరు మంచి ఉద్దేశంతో చేస్తే కష్టానికైనా జనం సిద్ధం, నష్టానికైనా జనం సిద్ధం. మరి జనం తప్పెట్లవుతుంది ఈ సమాజంలో? నాయకత్వాన్ని ఇచ్చేవాడు తప్పు, కానీ ఈ దేశంలో ఓటర్లు ప్రజల తప్పు కానే కాదు. గ్రేట్ సార్, నిజంగా. సార్, ఇంకోటి మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు కూడా చాలా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు కూడా అంటే అక్కడ ఉన్న జనాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. ఒకటి ఏంటంటే, అక్కడ కుకట్పల్లి దగ్గర ఏదైతే కుకట్పల్లి నుంచి ఐటీ సిటీ ఏదైతే ఫ్లైఓవర్ ఉంటుందో దానికోసం మీరు చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డారు, కష్టపడ్డారు. అండ్ ఇంకా ఎంత చేస్తే అంత చేస్తే ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సమస్య మామూలుగా సమస్య అంటే మన వ్యవస్థ ఎట్లా ఉందో కూడా అర్థం అవుతుంది. అందుకోసం గమ్మత్తుగా చెప్తున్నాను మీకు. అది హెచ్ఎండి అనుకుంటాను, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. అదివరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేవాళ్ళే వాళ్ళు చేసినట్టున్నారు, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. గవర్నమెంట్ ఏజెన్సీ. కానీ నిర్మించాల్సింది రైల్వే ట్రాక్ మీద. ఓకే, రైల్వే ట్రాక్ మీద ఏం కట్టాలన్నా కూడా రైల్వే వాళ్ళ అనుమతి కావాలా. వాళ్ళు ఏ ట్రైన్ ఏమి ఆగకూడదు కదా. కాబట్టి కరెక్ట్గా ఈ 10 నిమిషాలు, ఇవాళ 20 గంట, ఈ గంట ఇట్లా ఇస్తారు అంతే తప్ప నేను కట్టేస్తున్నాను నువ్వు ఆపని చెప్పి సమస్య లేదు. చట్ట ప్రకారం అట్లా ఉంటుంది. కాబట్టి ఆ నిర్మాణం పూర్తి చేసే అధికారం వాళ్ళది, కాంట్రాక్ట్ ఇచ్చే అధికారం ఏమో గవర్నమెంట్ ఏజెన్సీది. మనంతా ఆమ్యామ్యాల వ్యవస్థ కదా, లంచాలు కమిషన్లు, నిజాయితీగా మాట్లాడుకుందాం. అంతే. కాబట్టి పెత్తనం వాడుకుండి, ఏది డబ్బు మీద పెత్తనం వాడుకుండి
కన్స్ట్రక్షన్ మీద పెత్తనం వీళ్ళకు ఉండేసరికి న్యాచురల్ స్పర్ధలు ఉంటాయి. డబ్బు వాడి తినేదని పని మేము చేసేదా, మేము పర్మిషన్ ఎందుకు ఇస్తాం, ఇట్లా అక్కడమాట తల ప్రాణం తొక్కొచ్చింది. ఒకరోజు అయితే చీఫ్ సెక్రటరీని, రాష్ట్రంలో అత్యున్నత శాఖ స్థాయి అధికారిని నేను స్వయంగా కోరి జనరల్ మేనేజర్తో మాట్లాడాను, ఇది రైల్వేస్ చీఫ్ సెక్రటరీతో ఫోన్ చేసి, మీరు నాకు నా మాటకు కోరుతున్నాను, చాలా అధ్వానంగా ఉంటుంది, కొన్ని వేల వెహికల్స్ ప్రతిరోజు దెబ్బతున్నాయి, కొన్ని లక్షల రూపాయలు నష్టమవుతుంది ప్రతిరోజు కూడా సమాజానికి కానీ ఇక్కడ కమ్యూటర్స్కి కానీ. మీరు యాజ్ అ పర్సనల్ రిక్వెస్ట్ నేను కోరుతున్నాను, మీరు వెళ్ళి ఆయనతో కూర్చోండి, ఇది సార్ట్అవుట్ చేయండి. పాపం చీఫ్ సెక్రటరీ వెళ్ళాడు, నేను కోరానని చెప్పాను. కాబట్టి నానా తంటాలు పడి ప్రతిరోజు అక్కడ తిరగడం వెళ్ళటం, తర్వాత తాత్కాలికంగా రోడ్డు వేయడానికి చాలా ఖర్చు పెట్టాను. ఈ ఫ్లైఓవర్ వచ్చే లోపల పాపం రోడ్డు అంతా అధ్వానం అయిపోయి చచ్చేవాళ్ళ రోజుల్లో కమ్యూటర్స్ అంతా కూడా. దానికి తాత్కాలికంగా కొన్ని లక్షలు ఖర్చు పెడతాం, తప్పదు, ఖర్చు పెట్టకపోతే అసలు ప్రయాణం ఆగిపోతుంది. కాబట్టి విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ నుంచి రిజైన్ చేసేదానికి ముందు చివరి ఉద్యోగంలో ఆ ఫ్లైఓవర్ మనసులో అనుకున్నవాడు నేను. ఎందుకంటే హైటెక్ సిటీకి పునాది వేసింది నేను, ఒక అధికారిగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా. అప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఎంఓయూ ఉంటే వాళ్ళేమో కుర్చీ మీద కర్చీఫ్ వేసి కూర్చున్నారు, వాడు చేయడం ఇంకొకటి రానివాడు. రిలయన్స్ చాలా బలవంతులు కదా, నేను ఇప్పుడు వాళ్ళు తీసిపారేసి నోటీస్ ఇచ్చే వాళ్ళు తీసిపారేసి ఎల్ఎన్టీని తీసుకొచ్చాను. తీసుకొచ్చి గవర్నమెంట్కి కేవలం ఫోన్ కాల్తో 200 ఎకరాల భూమిని నేను తీసేసుకుని సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అందరినీ కూడా విదేశాల నుంచి అందరినీ కూడా ఆకర్షించి దానికి బాంబే, బెంగళూరు అన్ని సిటీస్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రోడ్ షోస్ అని చెప్పంటాం చేసి వాళ్ళందరికీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేదు. భూములు కేటాయింపు నేనే చేశాను. ఈనాటి దాకా ఒక్క చదరపు అంగుళం కూడా పొరపాటు జరిగిందని ఒక్కడ ఆన్లైన్ వరకు. ఎంత వాల్యూ ఉన్న భూములు మీరు ఆలోచించాను. ఇవన్నీ చేశాను నేను. అది చేస్తున్నప్పుడు అప్పుడు ఏం లేదు అక్కడ. మాధాపూర్లో ఒక సింగిల్ లేన్ రోడ్డు తప్ప, అవతల ఓల్డ్ బాంబే హైవే రోడ్డు తప్ప, ఇటుపక్క కుక్కట్పల్లి, అటుపక్క ఓల్డ్ బాంబే హైవే, హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని ఇది మాధాపూర్ రోడ్డు. ఆనాడు నేను ఇక్కడి నుంచి అక్కడికి ఎలా కలపాలి, ఇక్కడ ఫ్లైఓవర్ ఎట్లా వేయాలి, ఇవన్నీ ఆనాడు సంకల్పించాను. కాకతాళీయంగా నేను శాసనసభ్యుడిగా ఉండగా ఆ ఫ్లైఓవర్ కూకట్పల్లి నుంచే వేసే అవకాశం హైటెక్ సిటీకి నాకు వచ్చింది అనమాట. అందుకని మీరు అన్నట్టుగా అదొకటి. బల్కంపేట, ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన రోడ్డు ఉంది మనకి, సొద్దరపేట రోడ్ని బల్కంపేట దగ్గర కలిపేది. అది ఎంత ప్రాణం పోయిందని నాకు, ఎంత తల ప్రాణం తక్కువ. ప్రతిరోజు నేను వెళ్ళేవాడిని, ప్రతిరోజు అది ఒక మామూలుగా ఉద్యోగిలాగా, ఒక అసిస్టెంట్ ఇంజనీర్ లాగా ప్రతిరోజు అక్కడికి వెళితే మరి తప్పులు ఎవరే అనవసరం, తానా తంటాలు పడాల్సి వచ్చింది. అక్కడ ట్రైన్ కింద అండర్ పాస్ చేయడం అంతా నాకు ఇప్పటికీ గుర్తున్నది. 1 to 2 hours జర్నీ సేఫ్ అనమాట. చాలా చాలా అవును. నేను ఈ మధ్యకాలం అప్పుడప్పుడు వెళ్తుంటాను, నాకు అనిపిస్తుంది దానికి నాకు ఇలా కష్టం ఉన్నా కూడా ఎంత ఆనందంగా ఉంది అనిపిస్తుంది నాకు. అదే మీ ఒకప్పుడు కష్టం, మేము సుఖం ఇప్పుడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అలాగే కూకట్పల్లిలో చాలా ఆల్టర్నేటివ్ రోడ్లు కానీ మిగతా కానీ ఆనాడు ప్రతిపాదన చాలా చేయడం జరిగింది. ప్రజలు కూడా ఉన్నాయి సార్, అది కూడా చెప్పారు. అంటే ఇవన్నీ డిస్కస్ చేసినా అక్కడనే ప్రజలు కానీ యంత్రాంగం కానీ బాగా సహకరించారు, పార్టీలకు అత్యధికంగా సహకరించారు. నేను నాతో ఒకరోజు నా పక్కన ఎవరో కూర్చున్నారు, మీ పేరేంటండి అని అడిగాను. నరసింగరావు సార్ అన్నాడు. మీరేం చేస్తుంటారండి అన్నాను. సార్ మీ మీద పోటీ చేసి 35 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాను నేను ఎవరో కూడా మీకు తెలియదు అన్నాడు. నేను క్షమించండి, నాకు నిజంగా మీరు తెలియదు, మీ మీద నేను పోటీ చేయలేదు, ఒక లక్ష్యం కోసం ప్రజల ముందుకు వెళ్ళాను, నా వల్ల మీకు నష్టం జరిగింది మన్నించండి అన్నాడు. లేదు సార్ మీ అలాంటిలేదను. నేను సార్ ఎంత వడ్డేపల్లి నరసింగరావు గారు ఎంత ఆప్యాయంగా మాట్లాడాను. నేను 35 కోట్లు ఖర్చు పెట్టాను ఆయన స్వయంగా చెప్పాడు. మామూలుగా ఎంత కష్టం ఉండాలా, మనం ఏ మాత్రం కలిసి పెట్టుకోవాలి. ఎందుకంటే నా మనసులో ద్వేషం లేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నా కోపం లేదు నాకు. ఆయన చనిపోయేదాకా నా పక్కన ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత పాపం చనిపోయినాడు అనారోగ్యం వల్ల. ఆయన హార్ట్ అటాక్ ఏదో వచ్చి, ఇప్పటికి కూడా ఆ కుటుంబం నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. అంటే ఇది వ్యక్తులను గురించి పోరాటం కాదు, వ్యవస్థను మార్చాలన్నప్పుడు వ్యక్తులు మనిషి ఎవరైనా మనకు అనవసరం. నేను ఏనాడు వ్యక్తుల గురించి అనుకోవాలి. అసలు వీళ్ళు నాకు శత్రువులు అనే భావన నాకు ఏనాడు లేదు. అంశాలు ఈ దేశ భవిష్యత్తు, ఈ ప్రజాస్వామ్య భవిష్యత్తు మన ప్రజలకు మేలు జరగడం. ఇంకో 2 key ప్రాబ్లమ్స్ కూడా సార్. ఒకటి ఏంటంటే JN2 పక్కనే టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ వల్ల రీసెర్చ్ చేశారు మీరు, చాలా మంది తెలియదు ఇవన్నీ. చాలా మందితో మాట్లాడితే దానికి యూనివర్సిటీతో మాట్లాడి వైస్ ఛాన్సలర్ గారిని ఒప్పించి, వీళ్ళని ఒప్పించి, అక్కడ టెంపుల్ నిర్వహించే వాళ్ళని ఒప్పించి, ఎంతగా నేను తెలియకుండా మా జర్నీ మీరు 5 hours ట్రాఫిక్ ఇప్పుడు సేవ్ చేశారు ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేస్తే. అంటే ఆ JN2 టెంపుల్ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయితే, ఆ టెంపుల్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇండియాలో ఒక టెంపుల్, ఒక మస్జిద్, ఇంక ఏదన్నా రోడ్డు మీద ఉన్న మూవ్ చేయాలంటే తలపానంలోకి వస్తుంది. అట్లాంటిది మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తే ఆ టెంపుల్ని మళ్ళీ JN2 లోకి మూవ్ చేయాలి, వాళ్ళు స్థలం ఇవ్వాలి అంటే ఒప్పుకున్నారు. అంటే అగైన్ గుడ్ విల్,
మనం మంచి మనసుతో కోరితే ఎంతమంది కలిసి వస్తారో మీరు చూడండి. కొంచెం ఇబ్బంది అనిపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు అంగీకరించారు. కీర్తి వాళ్ళకి చెందాలి. నరేంద్ర మోదీ గారు నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, అహ్మదాబాద్ నుంచి సూరత్కి నేషనల్ హైవే వేస్తున్నారు. 3000 స్ట్రక్చర్స్ ఉన్నాయంట అలాంటివి. చిన్న చిన్న టెంపుల్స్ కానీ, విగ్రహాలు కానీ, లేకపోతే చిన్న చిన్న ఇతర మతాలే కానీ ఎంత 3000 తీశారంట అందరిని ఒప్పించేసి. దానిలో హిందూ ముసల్మాన్ తేడా లేదు. అంటే మీరు మనసు పెట్టి చేస్తే మీలో పక్షపాతం లేకపోతే ప్రజలు కలిసి వస్తారు, కలిసి వచ్చారు. ఇంకా చాలా జరగాల్సి ఉండే. అందుకే నాకు ఈ దేశం మీద చాలామంది అడుగుతుంటారు, ఇన్ని చూస్తుంటారు మీకు ఎందుకని ఇంత ఆప్టిమిజం అని అడుగుతుంటారు. ఈ ప్రజల మీద నాకు అపారమైన విశ్వాసం ఉన్నది. మనలో పొరపాట్లు ఉండొచ్చు కానీ మన పిల్లలు బాగుపడాలా, మన దేశం బాగుపడాలా, ఈ సమాజం బాగుపడాలని కోరుకోని వాళ్ళు ఈ దేశంలో లేరు. దాన్ని మనం నమ్మాలి. అనవసరంగా మన కులాలు, వర్గాలు, మరొకటి పార్టీలు ద్వేషాలు పెట్టుకుని తిట్టుకుంటున్నాం తప్పితే కొంచెం దాన్ని పక్కన పెడితే, అంశాల ప్రతిపదికి వెళితే ఖచ్చితంగా మంచి చేయొచ్చు. ఇంకో 2 ఉన్నాయి సార్ ఇవి మీరు సాల్వ్ చేసినాయి. అంటే చాలా ఉన్నాయి. ఇవి బెంచ్ మార్క్స్ అనమాట. అంటే ఇప్పటికీ జనాలు డిస్కషన్ బయట చేస్తున్నారని మీకు చెప్తున్నాను నేను. 2009 to 2014 వరకు మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 35,000+ రేషన్ కార్డ్స్ ఉమ్మడి ఆంధ్రాలోనే అన్నీ ఇప్పించినట్టు మీరే ఒక ఏకైక వ్యక్తి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఎవరైతే చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారో ఇలాంటి బెంచ్ మార్క్ ప్రాజెక్ట్స్ చేయాలని ఒక లోపల ఒక తపన కూడా రావట్లేదు. బట్ ఆ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్స్కి ఇప్పటికి కూడా డిస్కషన్స్ ఏమవుతుందంటే పట్టణాలకు వలస వచ్చే పేదలకి పాపం దిక్కు ఉండదు, పట్టించుకోరు ఎవరిని. అక్కడేమో నివాసత ఉండదు, ఆలన పాలన ఉండదు, అంగబలం ఉండదు, బంధుగణం ఉండదు. కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒకటి. తర్వాత హాకర్స్ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని పళ్ళు కూరగాయలు అమ్ముకోవటం రోడ్డు పక్కన, వాళ్ళందరికీ ప్రత్యేకంగా సబ్జెక్ట్ పెట్టి పాపం, లేకపోతే వాళ్ళకి హప్తాలు మామూలు వసూలు చేయడం, ఏడిపించడం ఉండేది. వాళ్ళకి ప్రత్యేకంగా స్థలం కేటాయించి, అలాగే ఒక 25,000 మంది అంతమంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, మహిళలు. వాళ్ళకి జీతాలు అందే కాదు, దానిలో డబ్బులు పట్టేసుకునేవాళ్ళు. అప్పుడు నేను గట్టిగా పట్టుబట్టి కూకటిపల్లిని కాకుండా హైదరాబాద్ నగరం మొత్తంలో వీళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి డైరెక్ట్గా బ్యాంక్ అందించి ఏర్పాటు చేయించాను డబ్బులు. దాంతో వాళ్ళందరికీ అన్యాయం ఆగిపోయింది. కాబట్టి కొంచెం సంస్థాగతంగా ఆలోచించాలి. వ్యవస్థాగతంగా ఆలోచిస్తే సిస్టమేటిక్గా వస్తాయి. అయితే దానికి రెండో పక్కన ఏమిటి, పెళ్ళిళ్ళకి వెళ్ళేవాడిని కాదు, పోలీస్ స్టేషన్లో ఫోన్లు చేసేవాడిని కాదు. చాలామందికి అది అలవాటు, ఈ పెళ్ళికి రావాలా ఎమ్మెల్యే గారు, ఆ పెళ్ళికి రావాలని చెప్పి. ఎందుకే టైం వేస్ట్, మీకు వేస్ట్, నాకు వేస్ట్. అందుకని ఇవన్నీ మనం వృధా చేసుకోవద్దు, మీరు చేసుకోండి సంతోషంగాను. అలాగే ఈ పోలీస్ స్టేషన్లు అక్కడ జరగనివ్వండి అన్న చోట మనం జోక్యం చేసుకోవద్దు పోలీస్ కేసు. అయితే ఇందులో కూడా మీరు ఆ టైంలో మీతో పాటు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయినా మీరు ఎంత నేర్చుకోవాల్సిన మీ దగ్గర గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడన్నా ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగితే ఆ రిబ్బన్ కటింగ్ కూడా మీరు అక్కడ ఉన్న పక్కన ఎవరైతే కార్యకర్తలు పనిచేశారో వాళ్ళకి పిలిచి మీరు వాళ్ళతో రిబ్బన్ కట్ చేపిస్తారు. ఇంతవరకు నా చేత్తో రిబ్బన్ కట్ చేయలేదు, మీరు కట్ చేయలేదు. అదే వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ మెమరీగా గుర్తుపెట్టుకున్నారు సార్. ఆ ఫోటోలు కూడా చూపించాను నేను. అంటే నాకు అర్థమైపోయింది అనమాట. అంటే చెప్తున్నాయి, అందుకోసం అన్నాను నేను స్టార్టింగ్లో మీ గురించి నేను ఎందుకు ఫ్యాన్ అయిపోయాను సార్ అంటే, ఇలాంటి డౌన్ టు ఎర్త్ పనులు చేస్తారు. ఇంకా అంటే ఈ మెట్రో లైన్ కూడా ఏదైతే ఉందో, ఈ ప్లేస్ ఏదైతే ఎవరికైతే జస్టిఫికేషన్ జరగాలో మీరే మధ్యవర్తిగా ఉండి ఎంతో మందికి ఆ ప్లేస్ రిలేటెడ్ జస్టిఫికేషన్ కూడా చెప్పించారు. ఆ ప్రాసెస్ కూడా ఎలా ఉంది సార్? ఇప్పుడు మెట్రో మొదట్లో నాకు మెట్రో అంటే కొంచెం సందేహం కలిగింది, అది కూడా చెప్తాను. ఎందుకంటే మన దేశంలో పెద్ద ప్రాజెక్టులు ఎక్కువ ఖర్చు ఉన్నాయంటే లంచాలు మింగేస్తారని నాకు. కాబట్టి ఇంత పెద్ద ఖర్చు అనవసరమా? ప్రజాధనం 20-30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంత అవసరమా? దాని బదులు ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని ఒకటి ఉన్నది, బొగోటా అని చెప్పని కొలంబియా దేశంలో వాళ్ళు చేశారు. అలాంటిది కొంచెం తక్కువ ఖర్చు చేయొచ్చు కదా, బస్కి సెపరేట్ లేన్ పెట్టి డెడికేట్గా అని చెప్పాను. కానీ 2 విషయాలు నా మనసును మార్చినాయి. ఓకే, మనం అనుభవం నుంచి నేర్చుకోవాలి. ఒకటి, మన దేశం ఉన్న పరిస్థితులు మంది క్లాస్ సిస్టమ్, పుట్టుక నుంచి వాళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ అని మన మనసులో చేరిపోయింది. తప్పైనా కూడా ఒక్కరోజు పోయేది కాదు. ఇలాంటి సిస్టంలో నేను నా ఏసీ కారులో వెళ్ళాలి అని తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలని ఖరీదైన వాళ్ళు అనుకోరు. ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఒక హై క్వాలిటీ ఎయిర్ కండిషన్ మెట్రో సిస్టమ్ ఉంటే అప్పుడు కాస్త ఈ కార్ల రద్దీ తగ్గి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు. రెండోది ఏమైంది, గవర్నమెంట్ కూడా అది ప్రజల డబ్బులతో, పన్ను డబ్బులతో చేయకుండా, కొంత డబ్బు పన్ను డబ్బు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉన్నా కూడా ప్రధానంగా ఖర్చు అయింది ప్రైవేట్ రంగం నుంచి. బిడ్ పెట్టి ఎల్ఎన్టీ వాళ్ళు గెలుచుకున్నారు. కాబట్టి ఖర్చు అంతా పెట్టింది వాళ్ళు. ఒక 1700 కోట్లు ఎంతో 2000 కోట్లు మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చింది, అది కూడా జాతీయ స్థాయి నుంచి వచ్చింది, అంతేగాని మన పన్నుల డబ్బుల నుంచి పోలా. కాబట్టి ఆ భారం అంతా వాళ్ళు మోస్తున్నారు.
అందుకని నేను మెట్రోకి 100% సపోర్ట్ ఉన్నాయి నేను. సరే మన దేశంలో ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు. ఇలాంటి ప్రాజెక్టులు వస్తే వాళ్ళని వేధించటము, రాజకీయంలో ఉన్నవాళ్ళు హింసించటము, మరి డబ్బులు నొక్కే ప్రయత్నం చేయటము, వాళ్ళని ఏడిపించడం, ఇవన్నీ సర్వసామాన్యం. నేను 100% మనసు పెట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను. ఎక్కడ ఏ అడ్డంకున్నా తొలగించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఆ తర్వాత కేసీఆర్ గారు ఆ రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ నుంచి ముద్ర మెట్రోని ధ్వంసం చేస్తామని చెప్పి నేను పబ్లిక్గా ఆయన కోప్పడ్డాను. మీ తెలంగాణ నిర్మాత అయ్యండి, తెలంగాణ కావాలని కోరుకుంటూ ఉండి మన హైదరాబాద్ నగరానికి మకుటాయమానంగా ఉన్నదాన్ని ధ్వంసం చేస్తాననే మాట ఏమిటని చెప్పి గట్టిగా అంటే ఆ మాట అంటూ మానేశారు. కాబట్టి కొంచెం కొంతమంది ప్రజల్లో విశ్వాసం ఉన్నవాళ్ళు కనుక నిలబడకపోతే ఇలాంటివి ఏంటంటే అలా వెనక్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు కొన్ని వేల కోట్లు పాపం చాలా రిస్క్ తీసుకుని పెట్టారు ఇలాంటి వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదు. దానివల్ల వాళ్ళకి మంచి ప్రెస్టీజ్తో చేసామని తృప్తే తప్ప డబ్బులు వచ్చే ప్రాజెక్టులు కాదు ఇవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై కాస్ట్ ప్రాజెక్టులో డబ్బులు రావు వాళ్ళకి. మనం ఏదో వాళ్ళని చూసి ఏదో అసూపడుతుంటాం, కానీ నష్టానికి కూడా భరించి కొంత దేశభక్తితో కావచ్చు. ఈ కేసులో అప్పుడు ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు గట్టిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు మంచి ఉద్దేశంతో. హైదరాబాద్ నగరంలో కొంచెం చేస్తే మనకి రాజకీయంగా పలుకుబడి ఉంటుందని కారణంగా మంచి ఉద్దేశంతో చేశారు. మరి వాళ్ళని ఏడిపిస్తే ఎట్లాగా? వాళ్ళు డబ్బులు వేల కోట్లు ఖర్చు పెడుతుంటే వాళ్ళని సంతోషంగా పనిచేసుకునే అవకాశం లేకుండా వాళ్ళని ఏడిపించేస్తే ఇంకా ఈ దేశంలో బాగుపడుతుంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ కావాలి. సార్ ఇప్పుడు మీరు ఒక అన్ని రంగాల్లో మంచిగా బెస్ట్ రికగ్నైషన్తో అవార్డ్స్తో అన్నిటితో ఒక పేరుతో వెళ్తున్నారు. దాని తర్వాత ఒక టైం వచ్చింది, కొంచెం మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇట్లా సేవా కార్యక్రమంలో మీరు వెళ్తుంటే మీకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ప్లస్ ఎడ్యుకేషన్ బిజినెస్ టైకాన్స్ వీళ్ళందరూ కూడా ఆఫర్ చేశారు కదా, మా కంపెనీకి వచ్చేసి డైరెక్టర్ లాగా ఉండండి, పెద్ద పొజిషన్ లాగా ఉండండి. బట్ మీరు అవన్నీ కూడా ఎంత హ్యూజ్ మనీ ఆఫర్ చేసినా కూడా అవన్నీ పక్కనే పెట్టేసి మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ని ప్రజలకి సేవలు చేయాలని మీ లైఫ్ని డెడికేట్ చేశారు. అంటే ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు థాట్స్? ఎందుకంటే డబ్బుకి ఈరోజు ఆశపడని ఎవరు కూడా లేరు కదా. అంటే మీరు జీవితంలో ఏం కోరుతున్నారన్నది నేను చాలా ముఖ్యం. అదే సార్, డబ్బు అవసరం లేనాడు ఎవరు ఉంటుంది. నాకు అవసరం, మీకు అవసరం. డబ్బు ఉంటేనే కదా చొక్కా వేసుకునేది, డబ్బు ఉంటే కదా కాళ్ళకి చెప్పులు వచ్చేది. డబ్బు అవసరం లేదంటే మూర్ఖత్వం అవుతుంది. కానీ పరిమితి పెట్టుకోవాలి. రెండోది మన జీవితం దేనికోసం. నాకు ఎప్పుడో నేను 1973లోనే 17 ఏళ్ల వయసులో నిర్ణయం చేసుకున్నాను. నాకున్న శక్తి సామర్థ్యాలు, నాకున్న తెలివితేటలు, నాకున్న అవకాశాలు మౌలికంగా ఈ దేశంలో కావలసిన మార్పులు తేవడం కోసం అని చెప్పాను. ఇది కూడా నేను ఒక లాభాన్ని ఆశిస్తున్నాను. ఇది ఒక వ్యాపారిలాగానే ఆలోచిస్తున్నాను. ఒక వ్యాపారి నేను పెట్టే పెట్టుబడికి అత్యధిక లాభం దేనిలో వస్తుందని ఆలోచిస్తాడు. నేను నా పెట్టుబడి ఏంటి? నా సమయము, నా శక్తి సామర్థ్యాలు, నా పలుకుబడి, నాకున్నటువంటి క్రెడిబిలిటీ, నా అనుభవము, జ్ఞాన సంపద. నేను ఆశించే లాభం ఏమిటి? ఈ దేశంలో ఇన్ని మార్పులు కావాలని నాకు ఒక పెద్ద కళ ఉన్నది. ఎంత ఎక్కువ మార్పు వస్తే అంత ఎక్కువ లాభం వచ్చిన లెక్క. సో ఇప్పుడు నా సమయానికి ఏ రకంగా నేను విలువ కట్టను? కేవలం కొన్ని లక్షల రూపాయలు డబ్బులు వస్తే సరిపోతుంది, కొన్ని కోట్లు చేసుకుందాం అంటే కోట్లు చేసుకోవచ్చు. ఈ దేశంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు విద్యా వ్యవస్థలోనో ఐఏఎస్ కోచింగ్లోనో నేను కనుక ఈ దేశంలో కోచింగ్ పెడితే నాకున్న పరపతితోనో, నాకున్న క్రెడిబిలిటీతోనో బహుశా ఒక 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిని ఉండేవాడిని. కానీ దేశానికి జరిగే మేలు పెద్దగా ఉండదు. నాకు చాలా క్లారిటీ ఉంది. నేను కోరుతున్న లాభం ఈ దేశానికి ఈ మార్పులు కావాలి. ఆ మార్పులు కావాలంటే నా శక్తి సామర్థ్యాలు మొత్తం దానికి అలాగే డబ్బులు వద్దని నేను అంటున్నా. నిజాయితీగా ఎవరికి అన్యాయం చేయకుండా చిత్తశుద్ధితో చట్టబద్ధంగా డబ్బులు చేతనైన వరకు చేసుకోవాలి. నేను డబ్బుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల. అలాగే నేను పస్తులు అంటం లేదు. కాకపోతే ఈ పోలికలు నాకు ఎప్పుడు ఉండవు. వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళకి ఎలా ఉందని చెప్పని ఇంత నష్టపోయానని నేను అనుకోవట్లేదు. ఈ సమాజం నాలాంటి వాళ్ళని, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి గ్రామాల్లో పెరిగిన వాళ్ళకి ఎంత అవకాశాలు ఇచ్చింది సమాజం. సమాజానికి ఎంత రుణపడి ఉన్నాం మనం తిరిగి ఎంత ఇస్తే మటుకు రుణం తెచ్చుకోగలం. సార్ ఇంత కన్వర్జేషన్లో మొత్తం మీరు జనాలు లైక్ డబ్బులు ఇవన్నీ కూడా లైక్ లీడర్సే తప్పు, ఎవరైతే ఇట్లా ఆశ చూపిస్తున్నారు కదా. ఒకప్పుడు మన లోక్సత్త ఏదైతే ఆర్గనైజేషన్ ఉండేనో జనాలు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని రిపోర్ట్స్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారమే ఓటేసేవాళ్ళు వాళ్ళు. బట్ సర్టన్ టైం వచ్చిన తర్వాత మీరే కొంతమంది క్యాండిడేట్స్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇగో నేను వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నా, వీళ్ళకి మీరు నిజాయితీ పనులు, వీళ్ళు అనేది డబ్బు ఆశపడకుండా వీళ్ళు జెన్యున్గా పబ్లిక్ సేవ చేస్తారని చెప్పేసి మీరు లాంచ్ చేశారు. ఏదైతే జనాలు వీళ్ళు రైట్ క్యాండిడేట్ వీళ్ళు రాంగ్ క్యాండిడేట్ అన్నప్పుడు అప్పుడు రిపోర్ట్ ఇస్తే ఓటేసిన వాళ్ళు ఎప్పుడైతే మీరే స్వయాన్ని వచ్చి పార్టీ పెట్టేసి దాని తర్వాత వీళ్ళకి ఓటేయండి అని అంటే అప్పుడు ఈ జనాలందరూ కూడా ఎందుకు సార్ వీళ్ళు అప్పుడు వేయలేకపోయారు, గెలిపేయలేకపోయారు. జనం తప్పు కాదు మేడం, అది
3 విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. మీరు ఒకసారి ఒక కుటుంబం గురించి ఆలోచించండి. మీరు మీ కుటుంబం ఆలోచించండి. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పిల్లల కోసం బతుకుతారు. పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది, నమ్మకం పూర్తిగా ఉంది, ఆధారపడి ఉన్నారు. అయినా కూడా ఆ పిల్లలకి అన్న టీవీ మరి ఎక్కువ చూడొద్దు, రాత్రి టైంగా నిద్రపోను అని చెప్పంటే ఐ హేట్ యు డాడీ అంటారు ఆ క్షణాలు. అలాగే ఎన్నో విషయాల్లో పరపత్యాలు ఉంటాయి మనకి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, మళ్ళీ సర్దుకుపోతాం. ప్రేమ ఉండి జన్యు సంబంధం ఉండి ఒకళ్ళ మీద పూర్తిగా ఆధారపడ్డప్పుడే అంత కష్టమైతే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ముక్కు మొహం తెలియని వాళ్ళు, వేరు నేపథ్యాలు చూసిన వాళ్ళు కలిసి పనిచేయడం ఎంత కష్టం. కాబట్టి డెమోక్రసీ చాలా కష్టమైన ప్రక్రియ. ముందు మనకు అర్థం కాలేదు, చాలా మందికి అది అర్థం కాదు. రెండోది, మన ఎన్నికల వ్యవస్థ 3వ రాజకీయ శక్తిని పెరగనివ్వదు. ఇప్పుడు మన 2023లో ఎన్నిక జరిగింది అసెంబ్లీకి. ఏమిటి పోరాటం? ఒక నేను మొదటి నుంచి చెప్పాను, ఈ పోరాటం బీఆర్ఎస్కి వేరే పార్టీలకు మధ్య కాదు, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మొన్న ఎన్నికల్లో. ఎందుకని? బీఆర్ఎస్ అప్పటిదాకా అలాగే అధికారంలో ఉంది కాబట్టి ఒక మెయిన్ పార్టీ. రెండో మెయిన్ పార్టీ ఎవరు వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు రెండో మెయిన్ పార్టీ అనుకుంటే వాళ్ళు నిలబెడతారు, 3వ మెయిన్ పార్టీ వెనక్కి వెళ్ళిపోతుంది. అదే మొదట్లో బీజేపీ అవుతుంది, రెండో మెయిన్ పార్టీ అనుకున్నారు, కాలా కాంగ్రెస్ అయింది, బీజేపీ వెనక్కి పడిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ప్రజల మనసుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు పోరాటం కాంగ్రెస్కి ప్రత్యర్థులకు కాదు, బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య. ఓకే. ఎందుకంటే ఎవరు 3వ పార్టీ అయితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ప్రకారం కొంచెం బీఆర్ఎస్ తక్కువ అనిపిస్తుంది, బీజేపీ ఎక్కువ అనిపిస్తుంది. అందరూ చెప్పిన నాకు తెలియదు వాస్తవం ఏంటో. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో 2 శక్తులకే స్థానం ఉన్నది, 3వ శక్తికి స్థానం లేదు. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. మీరంత మంచివాళ్ళైనా కూడా మీరు గెలవరు అనుకున్నప్పుడు మీకు పడే ఓటు కూడా పడకుండా పోతుంది. మూడోది, మన రాజకీయ వ్యవస్థలో పరిపాలనలో ప్రజలకి కనీస న్యాయం కూడా జరిగే పరిస్థితులు లేవు. మనకి హక్కుగా పని కావాలన్నా కూడా ప్రజలకు ఏ పని అయ్యే పరిస్థితులు నిజంగా మనం చూస్తాం. మీరు నేను కూడా చూస్తాం. కాస్త కోస్త పలుకుబడో చదువు తెలివితేటలుంటే కూడా మనకి ఏ పని కాకుండా గందరగోళం అవుతుంది. సామాన్యులు పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డారు. అందుకని ఒక బలమైన పార్టీ యంత్రాంగం, వాడు మంచోడో చెడ్డాడో డబ్బు తింటా నాకు అనవసరం, నాకు అందుబాటులో మనిషి కావాలి, వాడు నాకు అక్కడి నుంచి ఆఫీస్ తీసుకెళ్ళాలి, ఆ పని చేయించి పెట్టాలి, పైరువి చేయాలి, అది లేకపోతే నేను బతకలేను. ఆ పరిస్థితి వచ్చింది. ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఎన్ని తప్పులున్నా కూడా ఒక బలమైన యంత్రాంగం ప్రతి గ్రామంలో ఉంది వాళ్ళకి. ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు. చిన్న పని పెద్ద డబ్బులు ఇచ్చే చేయొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు, కానీ ఏదో రకంగా ఆ ప్రజలకు అందుబాటులో ఉండి ఊరటను ఇస్తున్నారు. కానీ యంత్రాంగం నడపాలంటే పోవడంతో ఖర్చు అవుతుంది. వాళ్ళని పోషించాలా, వాళ్ళు సంపాదించుకునే మార్గం ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఫేర్ ప్రెస్ షాపులు ఇవ్వాలా, వాళ్ళకి చిన్న కాంట్రాక్ట్ ఇవ్వాలా, పోలీస్ స్టేషన్లో పైరువేలు చేసుకొని ఇవ్వాలా, వాళ్ళు చెప్పినట్టు అధికారులను బదిలీ చేయనివ్వాలా. అది అవినీతిమయం. కానీ ఒక కీలకమైన పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆ పని చేయకపోతే మేము బతకలేమని జనం అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఎంత మంచి వాళ్ళైనా కూడా ఆ యంత్రాంగం పెట్టిన వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళలో ఒకళ్ళకి వేస్తారు. ఫైనల్గా ఎవరు ఎన్నికైనా కూడా మాకు పెద్ద మార్పు రాదనుకుని ఇందాక చెప్పాను, పెద్ద మార్పు అనుకున్నంత రావట్లా. అంత రానప్పుడు చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందా కట్నం? మేము పేదవాడు డబ్బులు తీసుకుంటే తప్పేంటి? నేను డబ్బులు తీసుకుని ఉన్నవాళ్ళు నచ్చినోడికి ఇస్తున్నాను. కాబట్టి వ్యవస్థ చాలా జటిలమైంది. అది అర్థం చేసుకోక మనం చాలా లూజ్గా మాట్లాడుతున్నాం. ఇది మార్చాలంటే ఎందుకు ఈ జటిలత్వం వచ్చింది, దీని నుంచి బయటపడాలంటే ఏ మార్పులు కావాలి? అందుకని మీరు ఒక చెస్ ప్లేయర్ లాగా 30 స్టెప్ ఆలోచించాలి, చాలా దూరదృష్టి ఆలోచించాలి. ఊరికే ఇక్కడ చూసి ఈ రకంగా చూస్తే చాలు, చాలా దూరదృష్టి కావాలి. నేనేమన్నా క్లెయిమ్ చేస్తే ఈ దేశంలో లోక్సత్తోద్యమైన క్లెయిమ్ చేస్తే ఆ దూరదృష్టి, ఏనాడు హర్షదృష్టి మాకు లేదు. ఈ క్షణం దీన్ని బట్టి రెస్పాండ్ అయ్యేవాళ్ళం కాదు. ఎందుకు ఈ దేశంలో వ్యవస్థ ఎట్లా అయింది, దీని నుంచి బయటపడి మంచి ప్రజాస్వామ్య నిర్మాణం కావాలి, మంచి పరిపాలన, మంచి రాజ్యం కావాలంటే ఏ మార్పులు ఎందుకు కావాలి, అవి వెంటనే అందరికీ అర్థం కాకపోవచ్చు. ఆ మార్పుకి నేను చెప్పేదానికి సంబంధం తెలియకపోవచ్చు. చాలా లింకులు ఉంటాయి. దూరదృష్టి ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. అన్నీ వెంటనే కళ్ళకు కనిపించవు, కానీ వాళ్ళు మీరు చేసే పనులకి రేపు పొద్దున్న ప్రయోజనానికి సంబంధం ఉంది. ఉదాహరణకి 2G స్పెక్ట్రంలో గొడవ అయిపోతుంటే, దేశం అంతా ఆగమాగం అయిపోతుంటే, అప్పుడు ఏది మాకు లోక్పాల్కి పనులు ఇవన్నీ జరిగే పనులు కదా, అందులో జైల్లో పెట్టండి, జైల్లో పెట్టి జరిగేది కాదు, పెడితే అయ్యేది కాదు. కనీసం ఇలాంటి అంశాల్లో ఇక ముందు కరప్షన్ ఉండకూడదని చెప్పని నేను మహామహులందరినీ కూడా కూడగట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయించి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయించాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెక్ట్రమ్ అలొకేషన్లో ₹1 కూడా కరప్షన్ లేదు, సాధ్యం కాదు.
దూరదృష్టితో చేస్తున్నాం. అంతేగాని వెంటనే ఇమోషనల్గా రెస్పాండ్ అయిపోయి హడావిడి చేసి నినాదాలు ఇచ్చేసి రస్తారోకులు చేస్తే కాదు మార్పు వచ్చేది. ఏ మందుకి ఏ చిట్కా కావాలి, ఏ జబ్బుకి ఏ మందు కావాలి, అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్, కరెక్ట్ విజన్ చూడాలి, సిస్టమిక్ సొల్యూషన్, వ్యవస్థాగత పరిష్కారం. అంతేగాని ఊరికే నాకు వేడి మీద కోపంచగానే మురదాబాద్ కాదు పరిష్కారం. ఆల్మోస్ట్ మీరు ఇప్పటి వరకు లోక్సత్తా ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ దాని తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఇంకొక డైరెక్షన్లో వెళ్ళారు కదా. అంటే ఇప్పటి వరకు మీ పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు సార్. అండ్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్, ప్లానింగ్స్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే అప్పుడంటే మాకు ఇవన్నీ కూడా తెలియదు, ఈ జర్నీలో మాకు తెలిసినాయి. కానీ ఇప్పుడైతే మీరు క్లియర్గా తెలుసు కాబట్టి నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లానింగ్స్ తెలిస్తే మాకు కూడా అందులో అవకాశం ఇస్తే ఇంకా ఏదైనా మీరు మాకు రైట్ డైరెక్షన్ చూపిస్తే చేయాలనుకుంటున్నాను. వండర్ఫుల్ మేడం. నేను లోక్సత్తోద్యమం ప్రారంభించినప్పుడు 3-4 ఏళ్లలో దేశం మొత్తం మారిపోతుందని నమ్మాను. నిజంగా నమ్మాను. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళకి, నేను ఒక డాక్టర్ని, నాకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఇష్టం. మనం సైంటిఫిక్ ఆలోచిస్తాం, రేషనల్గా ఆలోచిస్తాం, హేతువాద దృక్పథంతో ఆలోచిస్తాం. ఫ్యాక్ట్స్ ఇది, ఎవిడెన్స్ ఇది, లాజిక్ ఇది. మన దేశంలో ఇతర దేశాల్లో మన సొంత అనుభవం ఇది, ఇన్నోవేషన్, మేధస్సు, పరిష్కారం ఇది. దట్స్ ఆల్. అయిపోయిందిగా, పరిష్కారం రావాలేక. కానీ జీవితంలో పరిష్కారాలు అట్లా రావు, సమాజంలో మార్పులు అట్లా రావు అని ఒక జీవితకాలం పాఠం నేర్చుకున్నాను. ఏ దేశంలో అట్లా రాలా, టైం పడుతుంది. నేను 5 ఏళ్ళు అనుకున్నది 50 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికే దాదాపు ఈ ప్రయాణంలో ఐఏఎస్ తర్వాత ప్రయాణంలోనే 30 ఏళ్ళు అయిపోయింది నాకు. 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 73 నుంచి లెక్కేస్తే 50 ఏళ్ళు దాటిపోయింది నాకు. నేను చిన్న నిర్ణయం తీసుకున్నా నుంచి. కానీ నేను 30 ఏళ్ళు 25 ఏళ్ళు లెక్కేస్తే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది బహుశా నిజంగా మార్పులు రావాలంటే. కాబట్టి దీర్ఘకాల ప్రయాణం కావాలి. ఈ నేపథ్యంలో ఇవాళ నేను ప్రధానంగా 3 అంశాల మీద దృష్టి పెడుతున్నాను. మొట్టమొదటిది, ఇంకొక తరాన్ని తయారు చేయాలి. లోతైన ఆలోచనతో, కేవలం ఆవేదన ఉంటే చాలదు, ఆవేశం ఉంటే చాలదు, పూర్తి అవగాహన కావాలి. వ్యవస్థలో లోపాలు ఏమిటి, సాక్ష్యాలు ఏమిటి, విశ్లేషణ ఏమిటి, దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి మార్పులు ఎందుకు ఏ రకంగా కావాలి, ఇది చాలా లోతు కావాలి. మన దేశంలో లోతు లేని చర్చ చాలా సాగుతుంది. చాలామందికి మనసులో బాధ ఉన్నది, కానీ పెద్దగా ఆలోచన లేదు. ఆలోచన లేకుండా ఊరికే మనం బ్రహ్మాండంగా మాట్లాడతాం కాబట్టి గౌరవ ఏదో ఆ మొమెంట్లో మోదీ గారు ఏదో అన్నాడు, ఆయన దుర్మార్గుడు, మరొకడు రాహుల్ గాంధీ అంటున్నాడు, ఈయన దుర్మార్గుడు, లేదా మరొకటి ఇంకోటి, ఆ మొమెంట్కి స్పందిస్తున్నాం. అంతేగాని అసలు వ్యవస్థను అర్థం చేసుకుని ఏం చేయాలనే విషయంలో లోతుకెట్టలేదు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని తయారు చేయాలి. వచ్చే తరంలో భవిష్యత్తును, దేశ భవిష్యత్తుని శాసించే శక్తి, ఆ మార్గం చూపెట్టే శక్తి ఉన్న, నైపుణ్యం ఉన్న వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళందరికీ తపన ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి, కానీ ఈ అనుభవం కానీ ఈ ఎక్స్పోజర్ కానీ లేదు. మాలాంటి వాళ్ళని చేయాల్సిన పని వాళ్ళని తయారు చేయటం, అది ఒక పని. రెండో పని, ఏ లక్ష్యాలు అయితే పెద్ద పెద్ద లక్ష్యాలు లోక్సత్తా కోరుకున్నదో దానికి వాళ్ళ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరూ పెద్దగా మనసు లేదు. రాజకీయ పార్టీలను ప్రజాస్వామికీకరణ చేయవలే, ఎన్నికల వ్యవస్థ మార్చవలే, చట్టబద్ధ పాలన కావలే. ఈ ప్రతిపాదన మరి ప్రతి మాట వెనకాల బోర్డంతుంది, ఆ లోతుకెళ్ళే సమస్య లేదు. అధికారం పూర్తిగా వికేంద్రీకరించి జవాబుదారీగా చేయవాలి. ఈ 4 మౌలికమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ 4 లక్ష్యాలకి ఇవాళ దేశంలో పెద్దగా మీడియాలో కానీ పార్టీలలో కానీ ఆసక్తి లేదు, ఫ్రాంక్గా మాట్లాడుకుంటాం. మరి దేశానికి ఏంటి ఇప్పుడు ఆశాకిరణం? నేను ఎప్పుడు ఆశావాడిని. ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఆదాయాలు పెరిగే అవకాశం కనిపిస్తాం. కొన్ని పనులు కనుక మనం సరిగ్గా చేసినట్టయితే, కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటాయి. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ గత 30-40 ఏళ్ళలో తప్పులు జరిగినా కొంత మంచి కూడా జరిగింది. కాబట్టి ఆర్థికంగా దేశం వేగంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ అవకాశాన్ని మనం చంపేయకుండా అడ్డుకట్టలు తొలగించాలి. ఉదాహరణకి ప్రభుత్వాలు ఈవేళ, పార్టీలు తాత్కాలికమైనటువంటి ఓటు కోసం ఈ సమాజం భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి తాకట్టు పెట్టి ఈవేళ ఆశలు చూపెడుతున్నారు. అది ఫ్రీగా ఇస్తా, ఇది ఫ్రీగా ఇస్తే ఇవ్వండి, కొన్ని ఇవ్వద్దు, నేను వద్దంటలా. కానీ సంక్షేమమే పరిపాలన. ఇక మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు, ఆదాయాలు పెరగక్కర్లేదు, ఉపాధి కల్పన అక్కర్లేదు. ఏదో నేను డ్రామా చేసి మీకు అందరికీ ఏదో ఇవాళ ఇచ్చేస్తానో, మారిపోతుందన్న భ్రమ కలిగించి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వాలు దివాలాకి దగ్గరలో ఉన్నాయి.
దాని నుంచి దేశాన్ని కాపాడాలి. నెంబర్ 1 ప్రయారిటీ నాకు ఇవాళ. మిగతా తర్వాత చూసుకోవచ్చు. ఇది నాశనం అయిపోతే మిగతాదంతా లేదు ఇంకా. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలి. అభివృద్ధిని ఆపకుండా అభివృద్ధి పెరిగేట్టుగా చేయాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇక మూడోది, ఈ మౌలికమైన మార్పుల కోసం పోరాడుతున్న అవకాశం సందర్భం వచ్చినప్పుడు దాన్ని చేద్దాం. కానీ ఈలోగా కనీస ప్రమాణాల విద్య, పాఠశాల విద్య, మంచి ఆరోగ్యం, ఈ రెండు కనుక అందితే, నేను ఏ కులంలో పుట్టానో, ఏ కుటుంబంలో పుట్టానో, నాకు డబ్బు ఉందా లేదా, ఏ తల్లి గర్భాన్ని పుట్టానన్న బాధ లేకుండా తెలివితేటలు వికసించే చదువు, మంచి ఆరోగ్యం, కనీస ప్రమాణాలు అందినట్టయితే అప్పుడు ఎవరితోనైనా పోటీ పడగలరు. ఎందుకంటే పూర్వంతో పోలిస్తే ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. ఒక సామాన్య కుటుంబంలో గ్రామాల్లో పెరిగాను. మీరు మరి నాకు మీ నేపథ్యం నాకు పూర్తిగా తెలియదు, కానీ ఒక మామూలు ఉద్యోగం మధ్యతరగతి కుటుంబంలో కష్టపడి పెరిగాను. కానీ ఇవాళ ఏంటి, టెక్నాలజీ పుణ్యమా అని చెప్పని కొంచెం మేధస్సు ఉంటే, ఇన్నోవేషన్ ఉంటే, తపన ఉంటే ఎవరితోనే పోటీ పడగలుగుతున్నాం, ఎవరితోనే సమానంగా ఎదగలుగుతున్నాం. ఆ విద్య రాలేదనుకోండి, అవకాశం లేదనుకోండి, అలాగే మరుగుపడి ఉంటాం. కాబట్టి పుట్టిన పరిస్థితులు మనకి అవరోధం కానక్కర్లే. ఎప్పుడు కనీస ప్రమాణాల మంచి విద్య అందినప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, మన కళలు నెరవేర్చుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు. అది కూడా లేకపోతే కులంగానే కొనసాగుతుంది. ఏ కులంలో పుట్టామన్నదే నీ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. తల్లిదండ్రులు ఎవరన్నదే మీ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. ఎంత డబ్బు ఉన్నదే భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. నీ డబ్బు వల్ల, తల్లిదండ్రుల వల్ల, కులం వల్ల భవిష్యత్తు నిర్ణయం అయితే ఇంకా దీని గురించి మాట్లాడే అర్హత మనకు ఎక్కడుంది? ఏం దేశం ఇది? నీ పుట్టుక వల్ల నిర్ణయం అయితే, నీ భవిష్యత్తు నీ పుట్టుక వల్ల నిర్ణయం అయితే అంతకంటే అన్యాయం ఉందా దేశంలో ఏమన్నా? కాబట్టి మంచి ప్రమాణాల విద్య, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, ఇవి చేస్తే మిగతా సందర్భం సమాచారంలో ఒకటి ఆదాయాలు పెరిగి ఆలోచన పెరిగ్గానే రాజకీయంలో మార్పులు ఏం కావాలా, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా బాగు చేయాలా, నా బతుకెట్లా బాగు చేసుకోవాలా, ప్రజలకు ఆ తెలివితేటలు వస్తాయి. 2, అసలు నిజంగా ఆర్థికంగానే పెరిగి మన జీవితమే అందంగా ఉంటే మిగతా కొంచెం ఆలస్యమైన కంపెనీ పోయిందామని. అంచేత ఈ 3 నాకు ఇవాళ ప్రధానమైన అంశాలు. ఇప్పుడు వచ్చే తరాన్ని తయారు చేయాలి. మా తరం చేసినంత చేసాం, ఇంకా చేతనంతకాలం చేస్తాం. కానీ ఎల్లకాలం మేము ఉండకూడదు. ఏ తరం శాశ్వతంగా ఉండకూడదు. తర్వాత తరాన్ని పెంచకపోతే, పాత నీరుని కొత్త నీరు తొలగించకపోతే ఇప్పుడు మురుగునీరు అయిపోతుంది. అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ అనేది మీరు ఏమైనా రెడీ చేస్తున్నారా? దానికి మాలాంటి వాళ్ళు దానికి ఏంటంటే 2 రకాలు. ఒకటేమో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది, తయారు చేస్తున్నాం. అంతకంటే ముందు ఆన్లైన్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి, కోవిడ్ పుణ్యం అని అందరికీ వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించి ఒక ఆన్లైన్ శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఎంతమందికైనా మనం అకామిడేట్ చేయొచ్చు. బట్ ఆసక్తి కావాలి వాళ్ళకి, కొంచెం ఎంతో కొంత ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి కొంత. లేకపోతే ఏమవుతుందంటే పునాదులు లేకపోతే నిలవలేరు. డెఫినెట్లీ సార్. అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా అవన్నీ మీరు తప్పకుండా సోషల్ మీడియాలో ఇస్తుంటారు. గ్రేట్ సార్.